రాజుగారు చాలా విచారంగా కూర్చుంటే, ఆయన సింహాసనం మీదే కూర్చున్నాడు కానీ చాలా దిగాలుగా కూర్చుంటే, మంత్రి గారు రాజు సముఖానికి కొన్ని విషయాలు మాట్లాడాలని వచ్చి ఆయన వైఖరి చూసి, రాజా ఏంటి మధ్యలో మనం చాలా విజయాలు పొందాం కదా, మీరు ఎంతో సంతోషంగా ఉంటారని నేను అనుకుంటుండగా మీతో కొన్ని ఇంకా కొన్ని దేశాలు మనం దండెత్తి జయించవచ్చు అని మీతో సమాలోచన చేద్దామని, అలాగే నేను సైన్యాధిపతిని కూడా రమ్మన్నాను, ఆయన కూడా వస్తున్నారు, కానీ మీరు ఎందుకు దిగులుగా ఉన్నారని అడిగారట. అప్పుడు ఆయన అన్నాడట, మంత్రి గారు చాలా కాలంగా ఈ దిగులు నాలో ఉంది, అలా దాచుకుంటూ బ్రతుకుతున్నాను, ఎవరికి చెప్పుకోను, నేను రాజునయ్యుండి మరొకరు చెప్పుకోలేను, అలాగే చెప్పుకోకుండా ఉండి నేను సంతోషంగా కూడా ఉండలేకపోతున్నాను. మీరు అడిగారు కనుక, గుర్తించారు కనుక చెబుతున్నాను మంత్రి గారు, నేను రాజ్యాలను జయిస్తున్నాను కానీ నా కుటుంబాన్ని లోపరుచుకోలేకపోతున్నాను, అదే నా బాధ అన్నాడట. అప్పుడు మీరు ఏదైనా ఒక సలహా ఇవ్వండి, ఇక నేను హృదయం ఇప్పి సిగ్గు విడిచి నోరు తెరిచి సత్యాన్ని చెప్పాను, నా స్థితిని చెప్పాను. మంత్రి గారు, నేను రాజుగా మీరు ఒక మంత్రిగా కాక ఒక స్నేహితునిగా ఏదైనా సలహా ఇవ్వండి, నాకు కుటుంబాన్ని ఎలా లోపరుచుకోవాలో, కుటుంబంతో నేను ఎలాగూ సంతోషంగా నా జీవితాన్ని గడపగలను చెప్పమంటే, మంత్రి గారు కూడా తల వంచుకుని, రాజా నా పరిస్థితి అదే అన్నాడట. నేను మీకు చాలా సలహాలు ఇస్తున్నాను, మీరు చాలా నా ప్లాన్స్ తీసుకుని నా సహకారంతో మీరు యుద్ధాలు ప్రకటించడానికి మీరు ప్లాన్స్ రూపిస్తున్నారు, కానీ నేను నా కుటుంబాన్ని లోపరుచుకున్నట్లు నాకు ఏ ప్లాను లేదు, నేనేం చేయలేకపోతున్నానని ఆయన కూడా తలంచుకున్నాడట. ఇందులో సైన్యాధిపతి కూడా వచ్చాడు. ఆయన బాగా విజయశాలిని, ఆయన కత్తి పడితే ఆయనకు ఎదురు తిరిగేవారు ఎవరు లేరని పెద్ద పేరున్నటువంటి వాడు. ఆయన మీసాలు, ఆయన పౌరుషం, ఆయన విధానం చూస్తే నిజంగా ఆయన మరి శత్రువు తన ముందు నిలబడలేనంత గొప్ప వైఖరి అయింది. వీళ్ళిద్దరూ కలిసి అడిగారంట ఆయన్ని, మరి రాజుగారు ఇలా అడిగారు నన్ను, నేను కూడా నా పరిస్థితిని నేను చెప్పుకున్నాను, మేమిద్దరం కుటుంబాలను లోపరుచుకోవడంలో విఫలమైపోయాం, మరి మీరు తిరుగులేని విజయశాలైన వీరుడు కదా, మీరు కనుక మీరు మాకు ఏమైనా సలహాలు ఇస్తారా అంటే, ఆయన మీసాలు కిందకి దించేసుకున్నాడట. ఆయన కూడా మీలాంటి వాడిని అన్నాడట. కనుక ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీకు నేను అసలు కుటుంబ సమస్య లేని వాళ్ళు ఎవరు, ప్రపంచంలో కుటుంబ సమస్య లేని వారు ఎవరూ లేరు అన్న తర్వాత ఒక మాట చెప్పచ్చు, క్రైస్తవుడు కుటుంబ సమస్య లేకుండా ఉండగలిగినవాడు, ఉండవలసినవాడు. ప్రపంచంలో అన్ని కుటుంబాల్లో సమస్య ఉంది అంటే, క్రైస్తవ కుటుంబంలో కూడా సమస్య ఉంటే, మనకు లోకములో ఉన్నవారికి, మన కుటుంబానికి లోకములో ఉన్న కుటుంబాలకి ఏ తేడా లేనప్పుడు మనం ఎలాగూ క్రైస్తవం అవుతాం అనేది ఒక తీవ్రమైన ప్రశ్నగా మన లోపల ఒక కొండలాగా లేక ఒక రాక్షసిలాగా అది ఆ ప్రశ్న నిలబడి ఉండాలి. మరి క్రైస్తవులంటే లోకమునకు వేరే జీవించేవారని ఎన్నో వాక్యాలు చూస్తాం, మనం కూడా దాన్ని ఒప్పుకుంటాం. క్రైస్తవుడంటే పైనున్న వాటిని వెతికేవాడు, క్రైస్తవుడంటే మరి
పరలోక పౌరత్వం కలిగిన వాడు. క్రైస్తవ కుటుంబం అంటే దేవుని యొక్క ఉనికి ఆ కుటుంబంలో కనుపరచవలసిన వాడు. ఎన్నో ఆ రీతిగా మనం వాటికి నిర్వచనాలు చెప్పుకోవచ్చు, అర్థాలు చెప్పుకోవచ్చు. మరి అలా ఉన్నామా? అలా ఉన్న కుటుంబం ఏది? అలాగున్న కుటుంబమే క్రైస్తవ కుటుంబం అనాలంటే నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని క్రైస్తవ కుటుంబం అనవచ్చా అనేది ప్రశ్న. ఒకసారి ఒక పాస్టర్ అమ్మగారు నాకు ఫోన్ చేసి, అన్న, చాలా తీవ్రమైన పరిస్థితుల్లో నేను మీకు చెప్పవలసి వస్తుంది. చాలా దూరం నుండి ఫోన్ చేసింది ఆవిడ. అదేంటంటే, నా భర్త పాస్టర్ గారు పచ్చి బూతులతో అనేకసార్లు నన్ను తిడుతూ ఉంటాడు. ఆయన కోపం వస్తే నోటమ్మట బూతులే వస్తాయి. నేను ఆ బూతుల్ని నా నోట అనలేనన్నా. కొంచెం మీరంటే కొద్దిగా ఆయనకి అభిమానం ఉంది. ఆయన దేవునికి కూడా భయపడ్డన్నా పాస్టర్ గారి గురించి చెబుతుంది. పిల్లలు ఒక చిన్న తప్పేదన్నా చేస్తే ఇక ఆయన రెచ్చిపోతాడన్నా, ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. నన్ను అంతే, పిల్లల్ని అంతే, తలుపులేసేసి ఇష్టం వచ్చేట్టుగా అరిచేస్తాడు అని చెప్పారు. కనుక మరి ఇంతకీ ఓ పాస్టర్ గారి కుటుంబాన్నైనా క్రైస్తవ కుటుంబం అనవచ్చా అంటే, మరి ఇలాంటి సాక్ష్యాలు, బయటపడ్డ సాక్ష్యాలు, బయటపడనివి ఎన్నో ఉండొచ్చు. బయటపడని సాక్ష్యాలు కొన్ని కనబడుతూ ఉన్నాయి. అలాగే నీ కుటుంబంలో, క్రైస్తవ కుటుంబం అనబడిన నీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? రాజు అలాగే, మంత్రి అలాగే, సైన్యాధిపతి అలాగే. అయితే మరి రాజ్యములో ఎవరైనా అసలు తన కుటుంబాన్ని చక్క చేసుకునే వాళ్ళు ఉన్నారా అనేది అది ప్రశ్నే. ఎవరు లేరు అనేది ఆన్సర్ అయి ఉండొచ్చు దానికి. కనుక అవసరం లేని సమయంలో ఆలస్యంగా నేను ఇది టేక్ ఓవర్ చేశాను. మరి నిజానికి నేను తప్పించుకోవాలి, ఎందుకంటే సుధాకర్ బాబు గారే ఇందులో ఎక్స్పర్ట్. ఆయన మరి ఆయన చెప్పని మాటలు నేను చెబుతానని నేను అనుకుంటలేదు. ఆయన దగ్గర మేము నేర్చుకున్నాం చాలా వరకు. మా దగ్గర ఎవరైనా అలాంటి సెమినార్ ఫ్యామిలీకి పెడతానంటే, నన్ను ఈ మధ్యలో కేరళలో ఒకరు అడిగారు, అన్న ఫ్యామిలీ సెమినార్ పెట్టాలనుకుంటున్నా, మీరు రావాలి అంటే ఈ జాన్యువరిలో. నేను ఉండడం లేదా అడిగిన డేట్లో. అయినో మాట చెప్పాను, నేను ఒక మంచి దైవజన్ని పంపిస్తాను, అడుగుతాను ఆయన్ని, ఖాళీ ఉంటే వస్తారు, ఆయన బెస్ట్ ఉంటారని చెప్పి ఆ సుధాకర్ బాబుని నేను నా మనసులో తలంచుకున్నాను. కనుక అలాంటి అవసరం లేని అన్నప్పుడు ఇది కూడా ఒక కారణం ఉంది. అంటే అలాంటి ఉపదేశకులు ఉన్న సంఘానికి నేను మరలా పిల్లల విషయంలో, భార్యాభర్తల విషయంలో నేను ఇంకేం చెప్పగలను, చెప్పాలా అనేది ఒక మాట. రెండవ మాట, ఆలస్యంగా అనే మాట నేను ఎందుకన్నానంటే, చాలామంది పిల్లలు ఇక తల్లిదండ్రులు తల కిందకి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసిన వాళ్ళు మారరు అనే అంత దూరం వెళ్ళిపోయారు, అంత ఎత్తు ఎదిగిపోయారు. ఆ విధంగా పిల్లలు తల్లిదండ్రులు కోల్పోయారు. వారి ఎడల విరక్తి కలిగి ఇక ఏదో పేగు బంధం చంపుకోలేక వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నారు, లేక వాళ్ళు ప్రేమిస్తున్నారు, ఇంకా వారి అవసరం తీరుస్తున్నారో కావచ్చు. కానీ నిజానికి ఆ పిల్లలు వాళ్ళు పోగొట్టుకున్నారు అనేది మరి చాలా కుటుంబాల్లో కనబడుతుంది. కనుక ఇప్పుడు నేను ప్రసంగం చేసి ఏమి లాభం, ఉపదేశాలు సలహాలు ఇచ్చి ఏమి లాభం, కనుక అనవసరమని అందుకన్నాను నేను. మరి చాలా కుటుంబాల్లో, ఎక్కువ కుటుంబాల్లో పిల్లలు టైం బాంబ్స్లా ఉన్నారు. వారు తమ కాలములో పేలుదురు. ఆ కుటుంబము చిన్న భిన్నం అయిపోవును, విచ్ఛిన్నం అయిపోవును, విలువలు కోల్పోదురు, ఆత్మ సంబంధమైనటువంటి సాక్ష్యము ఇక ఉండదు.
కనుక అనేక కుటుంబాల్లో వారి పిల్లలు టైం బాంబులాగా ఉన్నారు. ఈ మాట ఇంకొక దైవజనుడు ఇంకా బాగా చెప్పారు, కానీ మనకి ఈ స్థాయి చాలు. వాళ్ళు ఎప్పుడు పేల్తారో తెలియదు, ఆ అమ్మాయి ఎప్పుడు పేల్తాదో తెలియదు, అబ్బాయి ఎప్పుడు పేల్తాడో తెలియదు. డైనమైట్స్ అంటారు కదా, అన్ని పెట్టేసి ఉంచుతారన్నమాట. అది దాని టైంలో ఎప్పుడో పేలుతుంది. అలాగా అనేక కుటుంబాల్లో ఆడపిల్లలు మగపిల్లలు అలాగే ఉన్నారు. మగపిల్లలను ఏదో కొంచెం అటు ఇటు సర్దుబాటు చేసుకుంటున్నారేమో కానీ ఆడపిల్లలను అయితే మరి తట్టుకోలేకపోతున్నారు. ఇది ఆ పరిస్థితుల్లో ఈ కుటుంబాలు ఉన్నాయి. కనుక అందుకే ఆలస్యమైతుంది, అయిపోయింది, అంత ఎత్తు ఎదిగిపోయిన వారు ఉన్న కుటుంబాలను నేను ఇప్పుడు కలుసుకుంటున్నాను. తర్వాత అవసరము లేని వారని కూడా ఇందాక నేను మాట చెప్పాను కదా, ఒక మంచి ఉపదేశకుడు కుటుంబాల గురించి. ఈ పాట రాసింది ఆయనే కదా, ఈ పాట మేము పాడుకుంటున్నాం కదా, చాలా చోట్ల పాడుతున్నారు కదా. ప్రతి ఫ్యామిలీ సెమినార్లో ఈ పాట మరి ఒక తప్పనిసరైన పాటగా మేము కూడా పెడుతూ ఉన్నాం, సలహాలు కూడా ఇస్తూ ఉన్నాం. ఈ పాట వేసుకోండి, దాని ట్యూన్ ఇదిగో నేను పంపిస్తున్నాను అని చెప్పి పంపిస్తున్నాను. కాబట్టి అమ్మ కొంచెం ఇటు కూర్చోరాదా, నీ ముఖం నాకు నా ముఖం నీకు కనపడుద్ది. అమ్మ ఇటు కూర్చో, ఇదేం చేసింది ఇక్కడ, అసలు అడుగుచ్చు. తరువాత అవసరము లేదు అనే మాట కూడా నేను చెబుతాను. మీకు అవసరమా అవసరం కాదా అనేది తేల్చుకోండి, నేను చెబుతాను. బైబిల్ గ్రంథాన్ని చాలా కాలంగా చదువుతున్నారు. ప్రతిరోజు చదివే మన బైబిల్లో పిల్లల పెంపకాన్ని గురించి సరిగా ప్రవర్తించిన మనకు బాగా త్వరగా తెలిసిన వాడు యెహోషువ. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము అని చెప్పాడు. అలాగే అబ్రహామును గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇస్తాడు. తన పిల్లలను నీతి మార్గం నడిపించుకునేవాడని దేవుడే సాక్ష్యం ఇస్తాడు. అలాగే మనం యెషయా గురించి చదివినప్పుడు కూడా 8వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో మరి సియోను కొండ మీద తన పిల్లలు యెహోవాకు సాక్షులుగా ఉంటారు అని మనం చూస్తాం. అలా కొన్ని కుటుంబాలను మనం చూసినప్పుడు, అలాగే మరి నోవహు కాలములో నోవహు కూడా తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. ఇలాంటి మాదిరి గల కుటుంబాలు పిల్లలను ఎలా పెంచుకున్నారో బాగా పరీక్ష చేసి ధ్యానం చేసి మరి వారి వలె మనము ఉండొచ్చు. కనుక మన సంఘములో ఇక్కడ కూర్చున్న వారిలో ఎంతమంది ఒక మాదిరి గల బైబిల్లో ఉన్న కుటుంబాన్ని తీసుకున్నారు, ఏ కుటుంబాన్ని తీసుకుని ఆ ప్రకారము మలుచుకొని వారిని అనుసరించి జీవిస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కుటుంబాలను కలిగిన బైబిలు మన చేతిలోనే ఉంటుంది, మన ఇంట్లోనే ఉంది. మనం ఎన్నోసార్లు దాన్ని చదవచ్చు. నా కుటుంబాన్ని నడిపించుకోవడానికి నేను ఒక కుటుంబాన్ని బైబిల్లో ఎగ్జాంపులరీగా తీసుకుంటాను, మాదిరిగా తీసుకుని దాన్ని అనుసరిస్తాను అని ఆసక్తితో ఇక్కడ కూర్చోళ్ళు ఎవరైనా ఒక్కరైనా ఒక కుటుంబాన్ని అనుసరిస్తున్నారా? కనుక మన చేతుల్లో ఉన్న బైబిల్లో ఉన్న శ్రేష్టమైన కుటుంబాలు, దేవుని చేత ఘనపరచబడిన కుటుంబాలు, వారి పిల్లలు, వారి మాదిరి, ఇదంతా నేను నా ఇంట్లో కలిగి ఉండాలని భార్య భర్తలు పెళ్ళైనప్పటి నుంచి, పిల్లలు పుట్టినప్పటి నుంచి, పిల్లలు పెంచుతూ ఉన్నప్పుడు మనము ఎలాగుందాము మన పిల్లల కొరకని భార్య భర్తలుగా తల్లిదండ్రులుగా ఆలోచన చేశారు ఎప్పుడైనా? అలాంటి కుటుంబం ఏదైనా నీ దృష్టిలో ఉందా? నేను చాలా మృదువుగా అడుగుతున్నాను, కానీ ప్రశ్న చాలా కఠినమైంది. ఉందా? మీకు అవసరమా? మరి మీకు అవసరం లేదని మీకే అనిపిస్తుంది. మరి దానికి సుధాకర్ బాబు గారు నన్ను ఎక్కడి నుంచో సిద్దిపేట నుండి నన్ను వదిలే బాబు, నేను కష్టం నాకు కొంచెం అంటుండా కానీ లేదన్నా అని టికెట్ రిజర్వేషన్ చేసేశారు ఆయన, తిరుగు టికెట్.
తర్వాత అందులో ఎస్ఎస్సి ఫ్లయర్స్ పంపించేశారు. నాకు కాదు, చాలామందికి పంపించేశారు. మరి కొంతమందికి వాళ్ళు చెప్తున్నారు, మీరు విజయవాడ సుధాకర్ అన్నవాళ్ళు చర్చికి వెళ్తున్నారట కదా, వాళ్ళు నాకు చెప్తున్నారు. ఇక తప్పించుకోలేక పేక్కి జారుముడేసి నన్ను ఇక్కడ వరకు లాక్కొచ్చారు. ఇక్కడ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, ఇక్కడ ఎవరైనా అలాంటి ఆసక్తి గలవారు, ఈరోజు ఏంటండి నువ్వు నమ్మి ఎంతకాలమైంది? పెళ్ళై ఎంతకాలమైంది? నీకు పిల్లలకని మొదటి సంతానం నీకు పుట్టి ఎంతకాలమైంది? ఇంతకాలంలో నీ చేతిలో ఉన్న బైబిల్లో ఒక్క కుటుంబాన్ని మాదిరిగా తీసుకుని బ్రతకాలను నువ్వు అనుకోకపోతే నేను ఎందుకు చెప్పాలి వచ్చి ఇక్కడికి? ఎందుకు పెట్టాలి ఈ మీటింగు? నీ చేతిలోనే ఉంది ఒక కుటుంబం నువ్వు మాదిరిగా తీసుకున్నావా అనేది ప్రశ్న. చాలా పెద్ద ప్రశ్న, అది ముఖ్యమైన ప్రశ్న. అది మీలో మరి మీకు అవసరమా? అవసరం లేని వాళ్ళు చెప్తున్నానని అన్నాను. మీకు అవసరమా మరి దీన్ని బట్టి చూస్తే? రెండవ మాట అడుగుతాను మిమ్మల్ని. మార్కెట్లో, బుక్ స్టాల్స్లో ఎంతోమంది దైవజనులు పిల్లల పెంపకాల గురించి చాలా గొప్ప గొప్ప పుస్తకాలు రాశారు. బహుశా నేను చెబుతాను, నేను కానీ మా సంఘంలో కానీ మా మీటింగ్స్లో అమ్మడానికి కానీ కనీసం ఈ పిల్లల పెంపకం మీద 50-60 వేల రూపాయలు, ₹1,00,000 విలువైన పుస్తకాలు నేను తీసుకొచ్చి పెట్టడం జరిగింది. సరిగ్గా గుర్తులేక చెబుతున్నాను, ₹1,00,000 వరకు కూడా ఓన్లీ పిల్లల పెంపకం మీద, భార్యాభర్తల అనుబంధం మీద, కుటుంబ జీవితం మీద 50, 60, 70 లక్షల రూపాయల వరకైన బుక్స్ నేను కొనుంటాను, నేను అమ్ముంటాను. నేను చదివాను కొన్ని పుస్తకాలు. నీ ఇంట్లో ఒక్క బుక్ అయినా ఉందా? ఒక్క పుస్తకం అడుగుతున్నాను, ఒక్కరి గురించి నేను అడుగుతున్నాను. ఒక్క పుస్తకమైనా నీ ఇంట్లో నీ పిల్లల పెంపకం విషయంలో, భార్యాభర్తలు కలిసి జీవించే విషయంలో, మేము ఎలా ఉండాలి అని, మా పిల్లలు ఎలా పెంచాలనే పుస్తకాలు కోకొల్లలుగా బుక్ స్టాల్స్లో ఉండగా నువ్వు దాని కొరకే పోయి ఒక బుక్ తెచ్చుకున్నావా? దాన్ని పూర్తిగా చదివావా? అండర్లైన్స్ ఉన్నాయా ఆ బుక్లో? నీవు నీ భార్య ఇద్దరూ కలిసి ఆ బుక్ విషయంలో శ్రద్ధ తీసుకుని దానిలో ఉన్న సంగతులను అనుసరించడానికి తీర్మానం చేసిన వాళ్ళు ఎవరైనా ఒక కుటుంబం ఇక్కడ ఉందా? మీకేం అవసరం ఉంది మరి? బుక్ స్టాల్కి వెళ్ళినప్పుడు ఒకవేళ ఏదో బైబిల్ కొనడానికో, గోల్డ్ ఎడ్జ్డ్ బైబిల్ కొనడానికో, ఇంకేదైనా పటాలు ఇవి కొనుక్కోవడానికో, ఫ్రేమ్లు కొనుక్కోవడానికి పోయినప్పుడు ఎక్కడ ఏదైనా అట్రాక్టివ్గా ఒక టైటిల్ ఉన్న కుటుంబ జీవితం అని పిల్లల బొమ్మలో, తల్లిదండ్రుల బొమ్మలో భుజాల మీదకి ఎక్కినాయో, పక్కకి ఎక్కినాయో, వీళ్ళిద్దరూ భార్యాభర్త ఎలా గెట్టుకున్నా చూసి ఒకటి బట్టికి పోయి గూట్లో పడేస్తారు అంతే. దాన్ని బుక్ షెల్ఫ్లో లైన్లో పెట్టేస్తారంతే. ఇక చదివారంటే అదే అంతా చదవలేదంటాను. ఓ చిన్న పుస్తకం 1 గంట కూర్చొని చదివితే అయిపోయే పుస్తకాలు 1 గంట దాని కొరకు మీరు సమయం ఇచ్చారా? మీ పిల్లల జీవితం 100 ఏళ్ళు పంట ఏదో అంటారు. 100 ఏళ్ళు నీ పిల్లల జీవితాన్ని నువ్వు ఒక మంచి జీవితంగా చూడడానికి ఆశించి ఒక 100 పేజీల పుస్తకం చదివావా ఎప్పుడైనా నువ్వు? నీకేం అవసరం పిల్లల పెంపకాల గురించి ఈ ప్రసంగం? నీకేం అవసరం? ఆయన బలవంతమో లేకపోతే ఏదో వాడుకనో మనం మరొక ప్రసంగం వినడానికి వచ్చామేమో, కానీ నీకు అవసరం ఉన్నదా అని నేను ప్రశ్నించి ఈ సంగతులు నీ ముందు పెడుతున్నప్పుడు నీకు అవసరం కాదో నీకే తెలుస్తుంది. అవును, అలాగే ఇప్పుడు నేను శ్రద్ధ వహించలేదు, ఒక షాప్కి వెళ్ళలేదు, ఓ పుస్తకం నేను కొనలేదు, తెచ్చి దానికి క్షుణ్ణంగా చదవలేదు. నేను నా భార్య లేక నా భర్త నేను కలిసి మన పిల్లలను దీంట్లో ఉన్నట్లుగా చక్క చేసుకుని నడిపించుకుందామండి. ఈ పేరెంట్స్ ఎట్లా ఉన్నారో మనం అలా ఉందాము, మన పిల్లలు ఎలా ఉండాలని ఉందో అలా మన పిల్లలు సిద్ధపరచుకుందాం అనేటువంటి ఆ దీక్ష, ఆ ఖచ్చితమైనటువంటి ఆశ, ఆలోచనతో ఎప్పుడైనా ఒక్కళ్ళైనా అడుగుతున్నాను నేను. ఒక్కళ్ళు లేకపోతారని నేను అనట్లేదు, 4-5 ఉండరేమో నేను అనుమానించను, కానీ ఎక్కువ శాతం అది నెగ్లిజిబుల్. అది
ఎక్కువ శాతం 99% అన్నట్లుగా 100కి 99 మంది అలాంటి పుస్తకాలు లేవు. ఒకవేళ ఉన్నా అది ఏదో అలాగూ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టారు, ఓసారి ర్యాండమ్గా తిరిగేస్తుంటారు. అంతేకాని ఒకవేళ పూర్తిగా చదివి ఉంటారు కూడానేమో ఎవరైనా ఊసిపోనోళ్ళు, పని పాటలేను, ఏదో బుక్ చదివేద్దాం పూర్తి చేద్దాం అన్నట్టుగా. కానీ అనుసరించడంలో ఎంతమంది అంటే మళ్ళీ 99% లేరు. ఎవరో ఒకరు ఎక్కడో వాళ్ళు మనకు కనబడడం లేదు, ఇక్కడ మన సంఘంలో లేరేమో అలాంటి వాళ్ళు ఒక్కళ్ళు కూడా. ఈ ప్రశ్నకు నువ్వు మరి నీకు అవసరమా ఈ మీటింగు అని నేను అడుగుతున్నాను. అవసరం లేదనడానికి కారణాలు చెప్పుకుంటున్నాను, సంజాయిషిస్తున్నాను. నేను నా అటరెన్స్ రాంగ్ అని మీరు అనడానికి వీలు లేకుండా చెప్పుకుంటున్నాను. తరువాత ఎప్పుడైనా నీ పిల్లల గురించి తల్లిదండ్రులుగా వచ్చి దైవజనునితో కూర్చుని 1 గంట కన్నీటితో యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా చాలా దినాల నుంచి మీ గుండెల్లో మండుతున్నటువంటి ఆ విషయాన్ని పంచుకున్నారా ఎప్పుడైనా? ఐ వాంట్ టు బి ప్రాక్టికల్ విత్ యూ. నేనేదో ప్రసంగాలు ఇందులో చేస్తే మీరు ఆయన చేయని ప్రసంగం నేనేం చేస్తాను, నేను ఎక్కడ తవ్వుతాను అవన్నీ. కనుక ఇవి తేలిక మాటలే, కానీ చాలా కఠినమైన పరీక్షగా మీ కుటుంబంలో ఉంటుంది ఈ ప్రశ్న. దైవజనునితో పంచుకున్నావా? ఇది యథార్థం. ఇంటికాడే ప్లాన్ చేసి అలా చెప్పకు ఇలా చెప్పకు, అది మాత్రం చెప్పకు, అన్నతో మాట్లాడదాం కానీ అది మాత్రం చెప్పకు. ఎందుకంటే మనకు విలువ ఉండదు, పరువు ఉండదు. మన గురించి అన్న అభిప్రాయాలు వేరు, సంఘం అభిప్రాయాలు వేరు, మన ఇంట్లో బ్రతుకులేమి ఇలాగున్నాయి కనుక కొంచెం దీన్ని ఎలాగైనా సరే దాచిపెట్టి అది చెబుదాం. ఇలాంటి ఆలోచనలతో సేవకుడు ఎప్పుడైనా అడపా తడప మీరు మాట్లాడితే మాట్లాడుండొచ్చేమో, కానీ నిజానికి ఉన్న పిక్చర్ని ఉన్నట్టుగా డ్రా చేసి ఆయన ముందు చూపిస్తున్నారా? నీ కుమార్తెల ప్రవర్తన, నీ కుమారుల ప్రవర్తన నువ్వు బాగా ఎరుగుదు. ఉన్నది ఉన్నట్టు సేవకునితో పంచుకున్న కుటుంబాలు ఇక్కడ ఎందరున్నారు? అలా లేని వారిలో నువ్వు ఉంటే ఒక శాపగ్రస్తమైన కుటుంబంగా నీ కుటుంబం ఎండప్ అవుతుంది. ఇప్పుడు అలాగేదో అవకతవకలుగా ఏదో అలాగలాగా వెంపర్లాడుతూ ఉంది, కానీ లేక రెపరెపలాడుతూ ఉంది, కానీ ఆఖరులో కుప్పకూలిపోద్ది నీ పరువు, నీ ఆధ్యాత్మిక జీవితం, నీ సాక్ష్యం, నువ్వేదో చెప్పిన ప్రగల్భాలు అన్నీ కూలిపోతాయి. నిన్ను గురించి ఇతరులు కొన్ని అభిప్రాయాలు అన్నీ కూలిపోతాయి. ఇంతేనా వీళ్ళ బ్రతుకు, ఇలా చేశారు అలా చేశారు, అలా ఇలా చూపించుకున్నారు, అబ్బో ఇంత కాదు అంత కాదు అన్నట్టుగా. కనుక వారి పిల్లల విషయమై దైవజనునితో దైవజనురాలతో కూర్చుని ఒక పూట వేదనతో ఆవేదనతో వాళ్ళ ఇంటికి వెళ్ళో వారి ఇంటికి పిలుచుకున్నాం, ఎక్కడ అనుకూలం ఉంటే అలాగూ నా కుటుంబం యొక్క పిక్చర్ ఇది అని ఏ విధమైన లోపము లేకుండా దాన్ని డ్రా చేసి అడ్జస్ట్మెంట్స్ లేకుండా క్లియర్గా దాన్ని ప్రజెంట్ చేస్తున్నారా? ఆమె ఎలాంటి ప్లేస్ సెలెక్ట్ చేసుకుందో చూడండి. ఆమె నాకు కనపడదు, నావే కనపడినా. ఆలస్యంగా వచ్చిన వాళ్ళు ప్రార్థన చేసుకుని పర్మిషన్ ఇవ్వకూడదు, వచ్చి కూర్చోవాలి. అమ్మ రా, నా ముందుకు రా. ఇవి చాలా సీరియస్గా తీసుకుందాం. అలాంటి కుటుంబాలు ఇక్కడ ఎన్నున్నాయి. మీకు ఒక ఆశ ఉందని అర్థమవుద్ది, లేక మీకు అనవసరం, ఇది అనవసరం ఈ విషయాలు చెప్పడం. అంటే మీకే శ్రద్ధ లేనప్పుడు బైబిల్లో ఉన్న ఒక క్యారెక్టర్ని మళ్ళా నేను తీసుకుని నీకు చెప్పవలసిన పని ఏంటి? అది నువ్వు ఎరగవని చెప్పాలా? నువ్వు బాగా ఎరుగుదు, కానీ ఇంకొక ప్రసంగం సమయంగా దీన్ని భావించి వచ్చి కూర్చుని మీరు వచ్చినట్లుగా దైవజనుడు సంతోషించినట్లు కనుపరుచుకుని మళ్ళా వెళ్ళిపోయి మళ్ళీ మామూలుగా బ్రతకడమే. అయితే ఇక్కడ ఉండవలసిన పని కూడా లేదు. యథార్థవంతులైతే లేచిపోవాలి. ఉంటే నేను అలా బ్రతుకుతాను,
ఏమైనా సరే ఒక తీర్మానం చేసుకుని వెళతాను, దానికి తగినట్లుగా నేను చేస్తానని మీరు కూర్చోవాలి. ఇంతకుముందు విన్నావు వెళ్ళిపోయావు, మళ్ళా ఇంకోటి విన్నావు వెళ్ళిపోయావు, ఇది కూడా విని వెళ్ళిపోయేలాగుంటే ఉండక్కర్లేదు. ఇక్కడ సేవకుడు పని లేనివాడు కాదు, చాలా పనులున్నవాడే మీ ముందు నిలబడ్డాడు. ఒక మేలు కలుగుతుందని ఆశతో ప్రార్థనతో సిద్ధపడి సేవకుడు వచ్చాడు. మీరు ఏ సిద్ధపాటుతో వచ్చారు? వినే సిద్ధపాట, పాడే సిద్ధపాట, బాగా చెప్పాడని మెచ్చుకునే సిద్ధపాట, లేక ఈరోజు ఏది ఏమైనా సరే నా కుటుంబ జీవితంలో నేను ఈ నిర్ణయం తీసుకుంటాను అనే సిద్ధపాట? సేవకునితో పంచుకొనుట. మొదట ఏం చెప్పాను? బైబిల్లో ఉన్న ఒక క్యారెక్టర్, ఒక మంచి కుటుంబాన్ని నువ్వు ఎన్నిక చేసుకుని, నీవు పెళ్ళైనప్పటి నుంచి మొదటి సంతానం అప్పటి నుంచి నీవు అలాగే అడుగు వేసి బైబిల్లో రాయబడిన విధంగా దేవుని చేత మెప్పు పొందిన కుటుంబం ఉండాలని ఒక ఆశతో నీవు ఏ కుటుంబాన్ని సెలెక్ట్ చేసుకున్నావు? రెండవది, ఏదైనా ఒక పుస్తకం చదివావా నువ్వు ఎప్పుడైనా? ఎన్నో పుస్తకాలు ఉన్నాయి మార్కెట్లో. ఒక బుక్కును చదివావా? నీ ఇంట్లో ఉందా? ఉంటే చదివావా? చదివితే అందులో ఉన్నదాన్ని అనుసరిస్తున్నావా? మూడవ మాట, దేవుని సేవకులతో నీ పిల్లల విషయమై నువ్వు ఎప్పుడైనా వచ్చి తీరుబడిగా కూర్చుని పంచుకున్నావా? తరువాత, ఎన్నో ప్రసంగాలు విన్నావు నీవు, ఏదన్నా ఒక ప్రసంగాన్ని అనుసరిస్తున్నావా? పిల్లల పెంపకాల గురించి ఎన్నో ప్రసంగాలు వినుంటావు. ఏదైనా ఒక ప్రసంగంలో నీవు చేసిన తీర్మానం చొప్పున నీవు నీ పిల్లల్ని పెంచుతున్నావా? భార్యాభర్తలుగా మీరుంటున్నారా? ప్రసంగాలు నోట్స్లో ఉండొచ్చు, కానీ హృదయంలో ఉన్నాయా? ఉంటే అవి యాక్షన్లో ఉన్నాయా? అవి నీ కుటుంబంలో అమలు చేయబడుతున్నాయా? చివరిగా ఐదవ మాటగా, ఎప్పుడైనా నీ పిల్లల గురించి ఉపవాస ప్రార్థన చేశావా? చెడిపోయాక కాదు, దారి తప్పాక కాదు, నీ మాట విననప్పుడు కాదు, వారు నీకు ఆయాసం కలిగించినప్పుడు ఉపవాసం కాదు, నీకు పెళ్ళైనప్పటి నుంచి. ఒకవేళ ప్రభువా నువ్వు మాకు పిల్లల్ని ఇస్తే, మనోహ అడుగుతాడు తన భార్యతో కలిసి దేవుని సన్నిధిలో 13వ అధ్యాయంలో న్యాయాధిపతుల గ్రంథంలో 12వ వచనంలో ఆ మాట ఉంటుంది. ఈ కుమారుని ఎలా పెంచాలో మాకు తెలియచేయి. అంటే పిల్లోడు పుట్టలేదు, ఇంకా పిల్లోడికి పుట్టలేదు. ఒక కుమారుని ఇస్తానని దేవుడు చెప్పాడు. ఆ దేవదూత ప్రత్యక్షమే ఆ మాట చెప్పినప్పుడు ఆయన భార్య వెళ్ళి మనోహతో చెప్పింది, ఇలా ఒక దేవదూత దేవుడు నాతో ప్రత్యక్షమే ఈ మాటలు చెప్పాడంటే, అయితే మనిద్దరం కలిసి మరోసారి కలుద్దాము, ఎక్కడ మరలా ఆయనతో క్షుణ్ణంగా కొంతసేపు మాట్లాడదాం మనం అని మనోహ తన భార్యను తీసుకుని మరలా దేవుని సన్నిధిలోకి వెళ్ళి, దేవ కుమారుని ఇస్తాను నువ్వు చెప్పావు కదా, మాట ఇచ్చావు కదా, మేము అడగలేదు, మాకు పిల్లలు కావాలని మేమేమి భక్తి చేయడం లేదు, నీవు దేవుడవు కనుక నేను ఆరాధిస్తున్నాము, నీవు దేవుడవు కనుక మేము భయభక్తులు కలిగి ఉన్నాం, నీ నుంచి మేము ఏదో పొందాలని మేము ఈ భయభక్తులు కలిగి లేము, ప్రార్థనలు చేయడం లేదు, నువ్వు దేవుడవు కనుక మేము నిన్ను మహింపరిచే వారంగా బ్రతుకుతున్నాం. అకాలంలో న్యాయాధిపతులు గ్రంథం అంతా చూస్తే ఇశ్రాయేలు ప్రవర్తన విపరీతంగా ఉంది, చాలా ఘోరంగా ఉంది. 2వ అధ్యాయంలోనే ప్రారంభించబడింది. వారు గత జీవితంలో దేవుడు వారి ఎడల చేసిన కార్యాలను వాళ్ళ పిల్లలకు చెప్పడం మానేశారని 2వ అధ్యాయంలోనే న్యాయాధిపతుల గ్రంథంలో బహుశా 10వ వచనంలోన చదువుతారు. ఆ మాట చదవండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలుల కొరకు చేసిన కార్యములైనను ఎరగని మరి ఒకటి పుట్టగా. ఎట్లా?
ఎందుకు ఎరగరు వాళ్ళు? వీళ్ళు చెప్పలేదు, చెప్పకుండా చచ్చిపోయారు. వారు చెప్పకుండా, వాళ్ళ పిల్లలకు చెప్పకుండా చచ్చిపోయారు కనుక ఆయన ఎరగని వారు బయలుదేరి, కానీ ఇశ్రాయేలీయులే వాళ్ళు, కానీ దేవుణ్ణి ఎరగని వారు, ఆయన కార్యాలను ఎరగని వారు బయలుదేరి. మీరు తర్వాత చదువుకోండి, న్యాయపత్ర గ్రంథం అంతా చదవండి, ఒక్కొక్క బుక్ ఒక్కోసారి చదవండి. ఏదో బైబిల్ ఆదికాండలో మొదలెట్టి ప్రకటనలో ముగించేస్తారు, సంవత్సరానికి అయిపోయింది, ఓహో మళ్ళా సంవత్సరం మళ్ళీ మొదలెడతారు, ముగించడం. ఒక్కొక్కసారి ఒక బుక్ సెలెక్ట్ చేసుకోండి, ఓ బుక్ను చదవండి. న్యాయాధిపతులు చదవండి, 21 అధ్యాయం కదా అందులో ఉన్నాయి, చదవండి. అది చదివిన తర్వాత అందులో మీకు కనిపిస్తాయి ఎన్నిసార్లు దేవుడు వారిని అన్యరాజుల చేతికి అప్పగించాడో. బహుశా 8 మంది అన్యరాజుల చేతులకు అప్పగించాడు. వారిని మరలా తిరిగి తనకు మొరపెట్టేలాగా చేసుకోవడానికే 1,10,000 మంది అనుకుంటా, నేను లెక్క పెట్టాను ఒకసారి, కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, 1000 అటు ఇటో 100 అటు ఇటో ఉండొచ్చేమో. 1,10,000 మంది చచ్చిపోయారు ఇశ్రాయేలీలో అన్యరాజుల చేతిలో. ఆ కాలంలో దాదాపు 11 సంవత్సరాలు వాళ్ళ చేతిలో ఉన్నారు. చాలా భయంకరమైన పరిస్థితులు చూస్తాం. నిర్గమాకాండములో వాళ్ళు శ్రమపడినటువంటి ఆ మట్టి దొక్కడం, కీలు మట్టి, వాటికంటే న్యాయాధిపతులు ఎక్కువ వాళ్ళ కష్టాలు చూస్తాం, మనం తేటగా చూస్తాం, మరి ఎక్కువగా చూస్తాం. అలాగూ విచ్చలవిడిగా ఉన్నారు ఆ కాలంలో. భార్య కలిగిన వాడు ఒక ఉపపత్తిని తెచ్చుకోవడం, భార్య పిల్లలను కనినవాడే వేశ్యలతో వెళ్ళి మళ్ళా పిల్లలను కనడం ఇశ్రాయేలీయులు చేస్తున్న పని. మరి బెంజమేనీయులు బహు దుర్మార్గులైపోయి ఒక స్త్రీని ఇష్టానుసారముగా చెరిపి చావుకు తీసుకురావడం. ఇశ్రాయేలీయులే వీళ్ళందరూ కూడా ఘోరమైన కార్యాలు చేస్తూ వస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో మనోహ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. తన భార్య హజ్జెలెల్పోని అంటారు, పేరు లేదు అక్కడ, కానీ ఎవరో అలా చెప్పారు హజ్జెలెల్పోని అని. అది మరో దగ్గర దినవృత్తాంత గ్రంథంలో పేరు ఉంటుంది, కానీ అదే పేరు ఈమె కూడా అని చెప్పారనుకోండి. సరే, మొత్తానికి భార్యాభర్త ఇద్దరు దేవుని యొక్క సకల ఆజ్ఞల చొప్పునను వాక్య విధుల చొప్పునను నీతిమంతులుగాను నిరపరాధులుగాను జీవిస్తూ ఉన్నారు. అందుకే దైవ ప్రత్యక్షత లేని కాలములో ఈ కుటుంబానికి దైవ ప్రత్యక్షత దొరికింది. వీరిలో ఏ ఆశ లేదు. దేవుని నుండి వారేదో ఆశించి ప్రార్థించడం లేదు. వారి భక్తికి కారణం దేవుడేదో వాళ్ళకి ఇవ్వాలని కాదు. వారి భక్తికి కారణం ఆయన దేవుడు కనుక, మేము ఇశ్రాయేలులము, ఆయన పేరు పెట్టబడిన వారు కనుక వీళ్ళిద్దరైనా అలా బతుకుతున్నారనిపించింది న్యాయాధిపతుల గ్రంథం మొత్తం మీద. ఇంకొక విపరీతమైన మాట ఏముంటుందంటే, ఇశ్రాయేలులకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టము వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు అని 21వ అధ్యాయం 25వ వచనంలో చివరి వచనంలో కనిపిస్తుంది. మళ్ళీ హోషేయ గ్రంథంలోకి వెళ్ళినప్పుడు మాట్లాడుతుంది, ఇశ్రాయేలులకు రాజు లేడు, దేవుని భయం కూడా లేదు. 10వ అధ్యాయంలో 3వ వచనంలో హోషేయ గ్రంథంలో ఆ మాట కనిపిస్తుంది. ఇశ్రాయేలుకు రాజు లేడు, దేవుని భయం కూడా లేదు. వాళ్ళే అంటున్నారు వారి నోటితో, మాకు రాజు లేడు, దేవుడు మమ్మల్ని ఏమి చేయగలడు. అంత విర్రవీగిపోయిన కుటుంబాలు ఈనాడు ఇక్కడున్నారు. ఐ హ్యావ్ నో డౌట్ ఎట్ ఆల్. ఎక్కడున్నారు అనడంలో మా సంఘానికి వచ్చి మా మీద వేస్తావా అంటే, నువ్వు కాకపోతే నువ్వు కాదు, అయినోళ్ళు అయి ఉంటారు. నువ్వు కాకపోతే చాలా ఉండు, మంచిదే. అయినోళ్ళు ఎవరో ఉంటారు ఇక్కడ, నేను అన్నవాళ్ళు ఎవరో, నేను ఎవరిని ఎరగని ఇక్కడ. అంత పెద్దగా కొంచెం కొత్త వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు నాకు, చాలా సంతోషం. కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే, వాక్యానుసారంగా దేవుడు వారికి ఆ ప్రత్యక్షత ఇచ్చినప్పుడు వారు దేవసన్నిధికి ఇద్దరూ కలిసి వెళ్ళి అడుగుతున్నారు, దేవా మాకు కుమారుని ఇస్తారు అంటున్నావు కదా, ఇంకా గర్భం లేదు, ఏది లేదు. కుమారుని ఇస్తారు నువ్వు అన్నావు కనుక మేము అడుగుతున్నాము, ఎందుకు ఇస్తున్నావు మాకు? వాట్ ఫర్? వీ షుడ్ హ్యావ్ ఏ సన్.
మాకెందుకు ఒక కుమారుడు, దేని కొరకు మాకు ఒక కుమారుడు, మేమేం అడగలేదే, ఆశించలేదే, పిల్లలు ఉండాలని మేము కంపల్సరీ ఏం కాదే, ఎందుకు ఇస్తున్నామంటే నా కొరకు ఇస్తున్నాను మీకు అని చెప్పాడు. హన్నాతో చెప్పినట్టు, అలాగే జకర్యాతో చెప్పినట్టు, నీ కొరకు కాదయ్యా నా కొరకు ఇస్తున్నాను అన్నాడు. నీ కొరకా, అయితే ఇయ్యి, ఎలా పెంచాలో చెప్పు, ఎలా పెంచాలో చెప్పు. మరి ఎలా పెంచాలో చెప్పకపోతే మేమేం చేస్తామో, మరి వాడిని పట్టుకెళ్ళి ఏ బీటెక్లో జాయిన్ అవ్వ చేస్తామో, లేకపోతే నీట్ రాయిస్తామో, ఎంబీబీఎస్లో పెడతామో, ఐఏఎస్ చేయాలని ఆశిస్తాము. చెప్పు, వాడిని ఏం చేయాలో చెప్పు, ఎలా పెంచాలో చెప్పు, నీ కొరకైతే. ఎంత చక్కని క్రిస్టియన్ ఫ్యామిలీ అండి, మనోహ ఫ్యామిలీ. పిల్లలు లేకపోయినా అదే భక్తి, పిల్లల్ని ఇస్తానన్నా అదే భక్తి. పిల్లల కొరకే స్పెషల్గా మేము విందు చేసేలేదు. దాన్ని ఏమంటే శ్రీమంతాలు చేస్తారు ఈ క్రైస్తవులు. దౌర్భాగ్యం, గర్భం వస్తే శ్రీమంతాలు చేస్తారండి, అన్యాచారాలన్నీ చేస్తారు, ఏది ఆపరు. పైగా దేవుడిచ్చాడంటారు, దేవుడు నోరు నెత్తి కొట్టుకుంటాడు. నా పేరు ఎందుకు తెస్తున్నారు ఇక్కడ, మీది ఏదో మీరు చేసుకోండి. పాస్టర్ని, మీ పాస్టర్ని పిలిచాం కదండి, పిలిస్తే చేసుకోండి, ఆడు అలాంటోడే. మీరేదో గిఫ్ట్ ఇస్తారు కదా అందుకే ఆడు వచ్చాడు, నేనేం బొమ్మను లేదు, నాకు సెలవడగలేదు. ప్రభువా వాళ్ళ శ్రీమంతం చేసుకుంటున్నారు, నేను వెళ్ళి అక్కడ నన్ను ఆహ్వానించారు, నిన్ను మహింపరచగలుగుతున్నాను, వెళ్ళమంటా వద్దంటావా అన్నాడు. అయినా సరే మీరు చెప్పండి, మీరందరూ చెప్పండి. నాకు క్రైస్తవ గృహంలో శ్రీమంతం జరుగుతుంది, సేవకుడు బయలుదేరి వెళ్తున్నాడు, దేవుడు సెలవిస్తాడా వెళ్ళి శ్రీమంతం జరిపించి రమ్మంటాడా, పురుళ్ళు పోసి రమ్మంటాడా? అలాంటి వ్యవహారాలన్నీ జరిగించడానికి నేను నిన్ను ఏర్పరచుకున్నానని దేవుడు పంపిస్తాడా? ఆయన్ని పంపించకుండా వెళ్ళినోడే ఆ సేవకుడు. దేవుడికి ఆయనకే సంబంధం లేదు. నీ శ్రీమంతానికే దేవుడికి సంబంధం లేదు, నీ శ్రీమంతాన్ని పిలుచుకున్న సేవకుడికి దేవునికే సంబంధం లేదు. ఇది చాలా సీరియస్ అండి. అటు సేవకులకి ఇటు విశ్వాసులకు కూడా సీరియస్. ఏది దేవా చెప్పు, నువ్విచ్చే కొడుకుని నీ కొరకు ఎలాగూ పెంచాలి. జకర్యా కొడుకునిస్తే యాజకుడు కొడుకు ఎంత ఉన్నతమైన అంతస్తు అండి. యాజకుడికి లేక లేక వృద్ధాప్య కొడుకు పుడితే ప్రజలందరూ ఆశ్చర్యపోయి ఆ కొండసీమల్లోంచి ఆ యోదయ ప్రాంతం అంతటి నుంచి కూడా వచ్చి ఆ పిల్లోని చూడడానికి వాళ్ళంతా వచ్చి, అబ్బాయి ఎంత గొప్ప కార్యం, నిజంగా మన యాజకుని కుటుంబంలో ఎంత గొప్ప కార్యం చేశాడు దేవుడని అందరూ చెప్పుకుంటుంటే పెరిగాక అడవికి వదిలేశారు ఆ కుమారుణ్ణి. జాగ్రత్తగా పెంచారు, ఎక్కడికి వదిలేశారు? అడవికి వదిలేశారు. అడవిలో ఆయన ఏమి తింటున్నాడో అక్కడ దొరికింది తింటున్నాడు, ఏం బట్టలు కడుతున్నాడు అక్కడ ఏదో చచ్చిందని చర్మం తీసుకుని మొల చుట్టూ చుట్టుకుంటున్నాడు. దానికి ఏమైనా ఆ స్కిన్ ట్యానింగ్ అది చేసి దాని మీద చక్కని నగిసీ పనులన్నీ చేసి యాజకుని కుమారుడిని అడవిలో కట్టేటాళ్ళు ఎవరున్నారు ఆయనకి? ఒంటె రోమముల వస్త్రములు అంటే ఏమండి? కొంచెం వెనక్కి కూర్చోండి, మీరు వెనక్కి కూర్చోండి, ఇంకా వెనక జరగండి, వెంకటేశ్వర వెనక జరగండి, ఇంకా పాప నేను మెడలో లాగిపోతున్నా. ఇంకా మన కాంపిటీషన్ లేదు వాళ్ళకుంది, మగవాళ్ళు ఎప్పుడు ఇంతే. అక్కడ ఎవరైనా బట్టలు కుట్టించారు ఆయనకి, లేక ఇక్కడ కుట్టించి పంపించాడు ఈయన? ఈ కుట్టిస్తే మరి ఏ ఫోదులవి పంపించాలి ఆయనకి? ఏమి తిండి ఎక్కడ? ఏది దొరికితే తిండి, మిడతలు దొరికినాడు అది తిన్నాడు, తేనె దొరికిందంటే దాగాడు, అంతే. ఆ కుమారుని ఇచ్చింది నీ కొరకు కాదు నా కొరకు అని దేవుడు చెప్పాడు. ఆయన ప్రభువా నీ కొరకే పెంచుతాం మేము. మీకు ప్రశ్న వేస్తాను, వాళ్ళకి దేవుని కొరకే కుమారుని ఇచ్చాడు కాబట్టి వాళ్ళు అలా పెంచారు, మరి నీకు ఇచ్చిన పిల్లలు నీ కొరకే ఇచ్చాడా దేవుడు? పునఃచెప్పు, అదన్నా చెప్పు, నీ క్రైస్తవ్యం యొక్క అనుభవంలోంచో మాట చెప్పు నాకు. నీకు పిల్లల్ని దేవుడు నీ కొరకు ఇచ్చాడా? ఈదులమ్మడి తిప్పని అమెరికా పంపించమని ఇచ్చాడా? కనుక ఇలాంటి వెర్రి తలలేస్తున్నటువంటి ఆలోచనలో ఉన్న కాలంలో
ఈ ఉదాహరణలు మీకు అవసరమే, ఈ గద్దింపు అవసరమే, ఈ హెచ్చరిక అవసరమే. ఎవరో అంటున్నారు, మా పెద్దోడిని సేవకి ఇచ్చావని అంటున్నాడు. మరి చిన్నోడిని దేనికి ఇచ్చావని నేను అడిగాను అంటున్నాడు. ఆయన ఎవరికి ఇచ్చారు? సరే, పెద్దోడిని ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. చిన్నోడిని ఎవరు ఇచ్చారంటే దేవుడు ఇచ్చాడు. పెద్దోడిని దేవుడికి ఇచ్చావు, చిన్నోడిని ఎవరికి ఇస్తున్నావు? దెయ్యానికి ఇస్తున్నావా? లోకానికి ఇస్తున్నావా? ఆడి ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చా? ఏంటి ఆ వెర్రి మాటలు? ఏంటి నువ్వు మాట్లాడే మాటలో నిలదీస్తే ఏమర్థం చెబుతావో చెప్పు నాకు. ఆ మాట చదవండి, 8వ అధ్యాయం 18వ వచనం, యెషయా గ్రంథం చదవండి. యెషయా గ్రంథం 8:18. బిగ్గరగా చదవండి, నేను నీళ్లు తాగుతున్నందుకు. మీరందరూ కూడా చూసారా? 8:18 బ్రదర్ చదివారు, విన్నారు కదా, మీరు కూడా చదివారు కదా. నాకు ఇచ్చిన చదవండి, అది ఒక్కళ్ళు చదవండిలే. ఇదిగో యెహోవా నాకిచ్చిన పెద్దోడిన పిల్లలను, ఎందరినిస్తే అందరినీ. హైదరాబాద్లో ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఒక కవల పిల్లలు పుట్టారు ఆయనకి, మళ్ళా కవల పిల్ల పుట్టారు రెండోసారి కూడా. అప్పుడు నేనున్నాను, ఎలాగే సార్ ఆపరేషన్ ఏం చేస్తారంటే, లేదు బ్రదర్, ఎంతమంది పుడితే అంతమంది పుట్టనియండి, సేవకు కావాలి కదా, సేవకు లేరు కదా, ఎంతమందిని పుట్టనియండి, అంతమందిని సేవకులు చేయడమే అన్నాడు. నిజంగా అలాగే చేశారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు కూడా సేవకుల్ని, సేవ లేని వాళ్ళు ఎవ్వరు లేరు. ఒక్కళ్ళు బోళ్ళంతా చదివేసుకున్నారు. ఒక్కొక్కళ్ళు చదువుకున్న కాలంలో, చదువుకునే వయసులో, టీనేజ్లో చదివేసుకున్నారు, బోళ్ళంతా చదివేసుకున్నారు. కానీ ఎవరిని కూడా దేవునికి అవసరం లేనోడు అని అనుకోలేదు. దేవుని సేవలో ఉండాలి. మనం రీజనింగ్స్ ఎన్నో చేస్తాము, చేస్తే చెయ్యండి. అది ఇఫ్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ బై గాడ్, వై షుడ్ ఐ రిమార్క్ యూ? దేవుడు దాన్ని సరే అంటే నేనెందుకు నిన్ను దానాలి, నాకేం పని. కానీ ఆయన అన్న మాట చెప్తున్నాను, ఆ మాట చొప్పున యెషయా చెప్పాడు, ఆ మాట చొప్పున ఆ సేవకుడు కూడా చెప్పాడు. నా పిల్లలు పుట్టిన ఎంతమంది పుడితే అంతమంది పుట్టినాయండి. మరి ఆమె కనాలి కదా. అంటే దేవుడిస్తాడు, దేవుడిస్తే దేవుడి శక్తిని కూడా ఇస్తాడు అని చెప్పాడు. కనుక ప్రియులారా, అలాంటి ఆలోచన మన పిల్లల ఎడల మనం కలిగి ఉంటే మన పిల్లలు పాడవరండి. ఎందుకంటే మనం దేవుని కొరకు ఒకసారి ఆయన ప్రసంగం చేస్తూ రూత్ థామస్ అని వచ్చారు, భార్యాభర్తలు, యంగ్ కపుల్. వాళ్ళది అమెరికాను ఏ దేశం నాకు తెలియదు, కానీ మొత్తాన్ని మా సిద్దిపేట ఎవరు పట్టుకొచ్చారు. సిఎస్ఐ చర్చిలో మీటింగ్ పెట్టారు, నేను కూడా వెళ్ళాను. అక్కడ పెట్టాడు ఆయన. పెట్టి నీవు ప్రభువుకు ఏమి ఇవ్వగలవో అవన్నీ రాసి ఆ పెట్టలే, కాగితం ముక్క, ఎంత కాగితం ముక్కే, నువ్వు ఏమి ఇవ్వగలవో అవన్నీ రాసి ఆ పెట్టలేసి అవి ప్రభువే అని నువ్వు అనుకో అన్నప్పుడు నాకేమీ లేవు నిజానికి. కాబట్టి నా భార్యను రాశాను, 3 పిల్లలను రాసిన పెట్టలేసాను. నిజంగా మరి ఆయన కాగితం ముక్కలు పట్టుకెళ్ళిపోయి ప్రార్థన చేశాడో, మరి ఉపవాసం ఉన్నాడో నా పిల్లల కొరకు. ఆ చీటీల్లో రాసినటువంటి ఏంటేంటో నాకు తెలియదు, కానీ నా కొరకే తప్పకుండా ప్రార్థన చేసాడుకుంటాను నేను. ఎందుకంటే నాలాగా ఎవరు వేసి ఉండరు అందులో, నాకేమీ లేవు కాబట్టి వేశాను నేను. ఇంకెవరైనా 10,000 ఇస్తామన్నారు, లేక ఇంకేదన్నా రాశారో నాకు తెలియదు. నాకేమీ లేవు కనుక, నిజంగా ఏమీ లేవు నాకు కనుక నేను నా భార్య పేరు రాశాను, నా పిల్లల పేర్లు రాశాను, అందులో వేశాను. తప్పకుండా భార్యాభర్త ఇద్దరు చాలా ఆసక్తి కలిగిన వాళ్ళు, భారం కలిగిన వాళ్ళు నా కొరకు ప్రార్థన చేశారని నేను నమ్ముతున్నాను. అలాగున మనము మన కుటుంబాలు ప్రభువుకు అప్పగించుకుంటే ఎందుకు చెడిపోతారండి వాళ్ళు? ఎందుకు పక్కదారి పడతారండి? ఏదో ప్రశ్న ఉంది మనకి, ప్రశ్నలు ఎవరుందంట తర్వాత, అది కూడా చూద్దాం మనం. ఇది బేసిక్ థింగ్స్ ఇవి. నేనే సూత్రాలు చెప్పడం లేదు మీకు,
ఇక్కడ మన సూత్రాలు మాట్లాడుకుంటలేదు. కనీసం క్రైస్తవ కుటుంబాన్ని అనిపించుకోవడానికి నువ్వు చేయవలసిన పని చేయకుండా ఓ ప్రసంగం చేయండి వింటామంటే అవసరం లేని వాళ్ళు చెప్తున్నట్టు నేను లెక్క. నేను ఇందా చెప్పినవి ఏమీ ఇన్ని సంవత్సరాల్లో ఒక్క పిల్లల పెంపకం పుస్తకం నీ ఇంట్లో లేదు. వెళ్ళి దాని కొరకు బుక్ స్టాల్కి వెళ్ళి నువ్వు కొనలేదు. ప్రత్యేకించి ఎప్పుడైనా ఏదైనా కొనుక్కోవడానికి వెళ్ళేది కనబడితే ఏదో కొన్నావేమో, ఇంట్లో పడేసావేమో, దాన్ని ఒకవేళ ఇలా తిప్పి ర్యాండమ్గా చూసావేమో, చదివావేమో, ఒకవేళ పూర్తిగా చదివావేమో, కానీ దాని ప్రకారం నీ కుటుంబంలో ఆ పుస్తకం చదివాక దాని ప్రకారం మార్చబడిన కుటుంబం అండి నా కుటుంబము అని చెప్పేవాళ్ళు ఎవరున్నారండి? 1000 మంది క్రైస్తవ కుటుంబాలు చూస్తే ఒకళ్ళో ఇద్దరు ముగ్గురు ఉన్నారేమో అనిపిస్తుంది. కనుక అలాంటి పరిస్థితుల్లో మన కుటుంబాలు ఉండడం వలన ప్రియులారా, ఈ రోజున మనం ఒక చింతాక్రాంతులమై, రాజు అంతే, మంత్రి అంతే, సైన్యాధిపతి అంతే అలా కనబడుతున్నారు. క్రైస్తవ నాయకుల కుటుంబాలు అలాగున్నాయి, సేవకుల కుటుంబాలు అలాగున్నాయి, విశ్వాసుల కుటుంబాలు అలాగే ఉన్నాయి. ఎక్కడో 1, 2, 3 మచ్చుకుగా మనం చూడగలుగుతాం. పేర్లు రాసి పెట్టులో పడేయి, ఆయన చేతిలో పడేయి, ఆయన మనం ఆలోచించక్కర్లేదు. అది కొంచెం నా అనుభవం నుంచి కూడా చెబుతున్నాను అన్నమాట. ఆలోచించక్కర్లేదు. మీరు దేని గురించి చింతించొద్దని అన్నాడా? మరి మనం చింతించక్కర్లేదు. దేని గురించి కూడా చింతించక్కర్లేదు. మీ చింత ఎత్తు యావత్తు నా మీద ఏమన్నాడా? యెహోవాను నమ్ముకోండి, ఆయన మిమ్మల్ని ఆదుకుంటాడన్నాడా? ఇవన్నీ ఉన్నాయి కదా, మనకి ఇవన్నీ ఉన్నాయి కదా. మరి అలాగున మనం ఉన్నామా? ఇవన్నీ చదువుతున్నాం కానీ అలాగూ ఉన్నామా? నిజంగా చింత లేకుండా ఉన్నామా? ఆయన మీద వేశాము అనే విశ్వాసముతో వదిలేసామా ఆ సంగతిని? సాధించడానికి, సంపాదించడానికి మన పరుగులు పెడుతూ ఉంటే మన కుటుంబాలు ఏం కావాలి? సరే, ఆది కాండములో ఆదాము మనం చూస్తాము. బైబిల్ గ్రంథంలో ఎక్కువగా పశ్చాత్తాపడ్డవాడెవరు అనంటే మనం వెంటనే దావీదు అని చెబుతాం. అది నిజమే. ఆయన పాపం చేశాడు, పట్టబడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, ఆ పశ్చాత్తాపంతో పరివర్తన చెందాడు, చచ్చిపోయే వరకు పశ్చాత్తాపంతోనే బ్రతికాడు. ఆఖరి శ్వాస వరకు పశ్చాత్తాపం ఆయన జీవితంలో మనం చూస్తాం. ఎక్కడ తొందరపడలేదు. ఆ తర్వాత ఆయన రాజుగా చలాయించవలసిన వాటి విషయంలో కూడా తను అదుపు చేసుకున్నాడు. ఆ పశ్చాత్తాపం యొక్క ప్రభావం తన జీవితంలో మనకు ఎన్నోసార్లు కనిపిస్తుంది. కనుక దావీదును తీసివేయడం లేదు మనం. కానీ దావీదు బ్రతికిన కాలం కంటే అనేక రెట్లు ఎక్కువ శతాబ్దాలు బ్రతికినటువంటి ఆదామును నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్లో పశ్చాత్తాపం అనేది మొట్టమొదటిగా బ్రతికినంత కాలము మనం ఆదాములో చూస్తాం. మొదటి వ్యక్తి పశ్చాత్తాపము చెందాడు, పరివర్తన పొందాడు. అలాగే దేవునితో తిరిగి తాను సంబంధం ఏర్పరచుకునేటువంటి ఆకాంక్షతో, ఆశతో, ఆ యొక్క ఆవేదనతో ప్రార్థన చేశాడు ఆదాము. అది ఆ ప్రార్థన తరతరములు కూడా అలా చేస్తూనే సాగినవాడు ఆదాము. కనుక ఆదాము కుటుంబము మనం చూస్తే ఆదాము తన కుటుంబంలో ఫెయిల్ అయినవాడు. తన భార్య అదుపు తప్పింది, ఆయన భార్య మార్గంలో ఆయన కూడా నడిచాడు. అదుపు తప్పినటువంటి హవ్వ మార్గంలో తాను నడిచి దేవుని ఉగ్రతకు పాలై లోకం మీదకి, తమ జీవితం మీదకి శాపాన్ని తెచ్చుకుని వారు ఉండవలసిన స్థలాన్ని వారు పోగొట్టుకుని వారు బయట ఇతరత్రా జీవులతో సహవాసం చేస్తూ బ్రతకవలసి వచ్చింది. ఏదేనులో వేయబడిన తోటలో ఆదాము హవ్వలు తప్ప
ఇంకా ఏ జీవి అందులో లేదు. అన్నీ ఆ తోటకు బయటే ఉన్నాయి. ఆదాము హవ్వలే అందులో ఉన్నారు. ఆదాము అందులో ఉంచబడ్డాడు. తరువాత హవ్వ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా అందులోనే ఉన్నారు. దేవుడు వారితో సహవాసం చేసే తకు ఏర్పరచబడిన స్థలం అది. దేవుడు అక్కడికి వస్తున్నాడు, వారితో కలుసుకుంటున్నాడు. సహవాసము, సంభాషణలు, సంతోషము. వారు కలిసిమెలిసి ఒక దైవ ప్రసన్నతలో వారు నడుస్తూ ఉన్నారు, జీవిస్తున్నారు, ఆనందిస్తున్నారు. అలాగే ఎన్ని సంవత్సరాలు గడిచిపోయిందో మనకు తెలియదు. కానీ ప్రియులారా, మరి ఒకానొక దినమున వారు ఆ పండు తిని ఇద్దరు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపము అనే దానికి వారు పాల్పడి వారు బయటకు వెళ్ళినప్పుడు ఆ బయట ఉన్న ఇతరత్రా జీవులు, పశువులు అని చెప్పుకుందాం. ఈ మనుషులు, ఎందుకంటే దేవుడు వీరిని చేసినప్పుడు వీరికి పెట్టిన పేరు ఏంటంటే నరులు అని పేరు పెట్టాడు. ఎక్కడ ఉంటుందండి ఆ మాట? నరులని, వారికి నరులని పేరు పెట్టెను. ఉందా? ఏమండి, మనమందరూ ఒకే క్లాసులో ఉన్నట్టున్నాం. వారికి నరులని పేరు పెట్టెను. మొదటి అధ్యాయంలో ఉందా? ఏమండి, ఎక్కడది? నరులని పేరు పెట్టెను. అమ్మా, ఏ 27? 1:27 సృజించెను. నరులని పేరు పెట్టాను ఎక్కడుంది? అది నిజమే, కానీ నరులని పేరు పెట్టెను అనే మాట కావాలి. నరులని పేరు పెట్టిన మాట కూడా ఉంది. నిర్మించి నరుని దానిలో ఉంచెను. సరే, చూసి చెప్పండి. సెకండ్ క్లాస్లో, ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయ్యాం మనం. దొరుకుతుందిలే ఎక్కడో చోట. ఇది ఆగిపోవడం ఎందుకు, కానీ ముందుకు పోదాం మనం. పోనీ లేదా మీ ఉద్దేశంలో? నేను చెప్తాను లేవు, నేను వెతుకుతాను, మీరు వెతకని తర్వాత. కానీ సరే, మంచిది. ఈ నరులను ఆయన ఏదేను తోటలో నుండి బయటకు పంపించినప్పుడు వారు వేరే జీవులతో సహవాసం ప్రారంభమైంది. ఏమండి? 2వ అధ్యాయం 5వ వచనమా? 5 5:2 వెరీ గుడ్. అది నిజం. 5:2 కరెక్టే. 5:2 నేను అండర్లైన్ చేస్తాను, కానీ అక్కడ వెతుకుతున్నాం. అదే వారికి నరులని పేరు పెట్టెను. వారికి నరులే ఉన్నారు ఆ తోటలో. అక్కడ ఇంకా పశువులేమి, జంతు జాలము, పక్షులు, ఇంకా పురుగులు అవేమీ లేవు. అక్కడ ఆయన స్వరూపములో, ఆయన పోలికలో చేయబడిన ఆదాము మాత్రమే ఉంచబడ్డాడు. ఆయనలో నుండి వచ్చిన హవ్వ ఆయనతోనే ఉంది. అక్కడంతే. ఎప్పుడైతే వాళ్ళు బయటికి త్రోసివేయబడ్డారో వీళ్ళు పశువులతో సహవాసం చేయవలసి వచ్చింది. అది వారి యొక్క పరిస్థితి. నిజంగా ఆదాము హవ్వలు పశువులతో సహవాసం చేసే సాంప్రదాయం, అలవాటు వారికి లేదు కనుక ఎన్ని ఇబ్బందులు పడ్డారో. ఆ పశువులతో వారు స్నేహం చేయడానికి, పశువులతో వారు సంభాషించలేరు భాషాపరంగా. అలాగే వాటితో వారు చక్కగా సంతోషంగా సహవాసం చేయలేరు. అసలు ఆ పశువులు వీరిని చూసి అవి కూడా ఏమనుకున్నాయో, ఏమనుకుండేవో అది వీళ్ళు గ్రహించలేరు. అలాంటి ఒక అయోమయమైన ఒక జీవితంలో వాళ్ళు పడిపోయారు. అసలు భవిష్యత్తు ఏంటో వాళ్ళు ఎరగకుండా అయిపోయారు. ఇక్కడ ఒక మాట చెప్తాను వినండి. దేవుని నుండి వేరైన ఏ కుటుంబం కూడా వారి భవిష్యత్తు గురించి వారేమీ ఖచ్చితమైన ఆలోచనలు చేయలేరు. అదేమవుతుందో తెలియదు. అసలు ఏంటి పరిస్థితి?
దీన్ని అధిగమించడం ఎలాగా, తప్పించుకోవడం ఎలాగా అని ఆలోచిస్తే అది వీలు కాదు. తప్పించుకోవడానికి, దాన్ని అధిగమించడం సాధ్యం కాదు. మన బ్రతుకింతే, ఇక పశుప్రాయులముగా బ్రతకవలసిందే అనేటువంటి ఆ నిరాశతో బ్రతికే, ఆ నికృష్టమైనటువంటి బ్రతుకే ఇకంతే, ఇంతే మన పని అని అనుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కనుక క్రైస్తవ కుటుంబము ఎప్పుడైతే దేవుని స్వాధీనములో నుండి, ఆయన ఆజ్ఞలలో నుండి, ఆయన సన్నిధిలో నుండి లోక సంబంధమైన వాటి చేత ఆకర్షించబడి ఆ పరిధిలో అడుగు పెట్టడం జరిగిందో మన భవిష్యత్తు అయోమయమే. మన బ్రతుకు అయోమయం, మన భవిష్యత్తు అయోమయం. ఇవి కఠినమైన మాటలు, ఇవి చెవులతో విని విడిచిపెట్టేవి కాదు. ఇవి తప్పించుకోలేని శాసనాలు. ఇవి దేవుని సన్నిధిలో ఎక్కడైనా నువ్వు ఒక్క విషయంలోనైనా నువ్వు తప్పిపోయి నీ మంచి భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించలేవు. అది అసాధ్యమైన విషయం. అందువలన ప్రియులారా, వారు ఎప్పుడైతే బయటకు వచ్చారో వారి జీవితం అయోమయమైంది. వారికి పిల్లలు పుట్టారు. ఒకడు చంపాడు, ఒకడు పోయాడు, ఒకడు ఉన్నాడు. ఆ ఉన్నవాడు కూడా దేశదిమ్మరి అయ్యాడు. ఇది మొట్టమొదటి కుటుంబ అనుభవం ఆదాము హవ్వలకు. నా కుటుంబము ఈ విధంగా, పుట్టిన వాళ్ళిద్దరూ ఇలాగైపోయారు, ఈ తర్వాత సంగతి ఏంటి అనేది ఆదాము చేయవలసిన ఆలోచన. మన కుటుంబాల్లో కూడా ఒకరు చెడిపోతారు, ఇంకోటి బాగానే ఉన్నారు కదా అనుకుంటాము. ఇక చెడిపోయిన వాళ్ళు మళ్ళీ ఏదో అలాగేలాగా కలిసిపోవడమో, లేకపోతే వాళ్ళు దేశదిమ్మర్లు అయిపోవడం, మనకు కనబడకుండా పోవడమో, లేక ఎక్కడో ఆత్మహత్యలు చేసుకోవడమో, లేక హత్యలు చేయబడ్డమో ఏదో అయిపోతారు. ఇక ఉన్నవాళ్ళు బాగున్నారు అనుకుంటాం. ఇందాక చెప్పారు కదా, అదో టైం బాంబు. మరలా ఓ టైం బాంబు పేలింది, ఇంకో టైం బాంబు ఉంది ఇంట్లో, ఇంకో 2 టైం బాంబులు ఉన్నాయి. ఒకటి మగ టైం బాంబు, ఒకటి ఆడ టైం బాంబు. వాళ్ళు ఎప్పుడు పేల్తారో అనే బుద్ధి లేదు, భయము లేదు చాలామంది తల్లిదండ్రులకు. మంచోళ్ళేనండి, ఆ కుర్రోడు అలా చేశాడు కానీ మా వాడు అలాంటి వాడు అనుకోలేదండి, అలా ఉండేవాడు కాదండి, అది అలా చేసేది కాదండి, ఇక్కడ తలదించితే అక్కడ ఎత్తేదండి, అక్కడ తలదించి ఇక్కడ ఎత్తేదండి, మధ్యలో ఎవరిని ఎప్పుడు చూసేది కాదండి, ఎట్లా అయిపోయిందండి ఇది, వీళ్ళు అలా కాదండి, మీకు తెలుసు కదా. ఈ టైం బాంబులు మళ్ళా తల్లిదండ్రులు తమ్మును తాము మోసగించుకోవడానికి మాయ మాటలతో ఇతరులను మోసగింతున్నారు. మాయ మాటలతో అయిపోయిందండి, మరి ఏం చేయమంటారండి, తప్పుతాదా అండి అంటారు. రాత్రి ఎవరు అంటున్నారు, ఒక ఆమె తల్లి చచ్చిపోయిందంట, ఇక పెళ్లి బాధ్యత అంతా నాదే అన్నట్టుగా ఎవరో అనుకుంటున్నారట. నేనన్నాను, వాళ్ళ అమ్మే తప్పించకపోయింది, ఈమెకి ఎందుకంటే ఈ బాధ అన్నాను నేను. పోనీ అదేమైనా అవసరమైన విషయమా? అలా చేయడం వల్ల ఆమె జీవితానికైనా మేలు జరుగుద్దా? ఆమెకైనా ఆశీర్వాదమా? మనం సహజత్వంలోనే అసహజంగా బ్రతుకుతున్నాం. మనం ఇది మామూలుగా ఆలోచించవలసిన విషయం, కానీ విపరీతంగా మనం ప్రవర్తిస్తున్నాం అలాంటి విషయాల్లో. ఏం చేయాలండి అంటే, ఏం చేయాలని అడుగుతున్నావా, లేక నువ్వు చేయవలసిన దాన్నే చేస్తాను మీరు టిక్కి పెట్టండి అంటున్నావా? ఆ ప్రశ్న అలా అనడంలో ఆవేదన, ఏం చేయమంటారు పాస్టర్ గారు, మీరు చెప్పండి పాస్టర్ గారు ఏం చేయమంటారు అంటే, ఏడోకమ్మ నేను చెప్తాను, నేను చెప్పినట్టు చేస్తావంటే ఇంకెలా కుదురుతుంది అలా చేయడం. మరి నీ ఏడుపు నువ్వు ఏడు ఎందుకు, మళ్ళీ నాటకం ఎందుకు, మళ్ళీ బుడబుడ దుఃఖాలు ఎందుకు? ఒక నిర్ణయంలో ఉన్నావు, ఏదో చేసుకుందామో చేసుకో. కనుక వీళ్ళకి ఎవరు ఇవ్వాలండి సలహాలు? వాళ్ళ పిల్లలు వాళ్ళు బాగు చేసుకోరు. బాగు చేసుకోవడం దాకా నేను చెప్పినటువంటి 5 విషయాలు ఉన్నాయి. ఆ 5 విషయాలు మీరు నోట్ చేసుకోవాలి, పశ్చాత్తాపడాలి.
తప్పు చేశారని ఒప్పుకోవాలి. ఇకనైనా ఏమైనా చేయగలవేమో చెయ్యాలి. ఆ 5 విషయాలు నువ్వు పాటించాలి. కుటుంబాలను బాగు చేసుకోవాలి, చక్క చేసుకోవాలి. ఆదాము కుటుంబం దెబ్బతింది. ఆదాము చాలా గొప్పగా బ్రతకవలసిన వాడు, కానీ దెబ్బతినిపోయాడు. మళ్ళా దుఃఖములో పడిపోయాడు. మళ్ళా ఇద్దరు కలిసి ఏడవలసిందే. ఏంటిలాగా అయిపోయింది మన బ్రతుకు అని ఏడవలసిందే. అలా ఏడుస్తూ ఏడుస్తూ ఉన్న కాలంలో షేతు పుట్టాడు. షేతు పుడితే హెబేలుకు మంచివాడు కనుక ఆడెవడో వాడు దుర్మార్గుడై అలాగవుతాడు అనుకోలేదు. కయ్యను అలాగవుతాడు అనుకోలేదు. ఆడు ప్రొద్దుట పొలం పోయేవాడు, ఎప్పుడో సాయంకాలం వచ్చేవాడు. బాబు చాలా కష్టపడిపోతున్నాడు ఎండలో అనుకున్నాం. వాడు చాలా మరి పంటలు పండించడంలో నిద్రాహారాలు లేకుండా కష్టపడ్డాడని ఎంతో సంతోషించి అందరూ చెప్పుకున్నాం. సడన్గా ఈ పని చేస్తాడని అనుకోలేదు. అదో టైం బాంబు పేలింది, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది. వాడు బాగుపడ్డాడా అంటే వాడు పేలిపోయాడు. మానవ బాంబులు అంటారు చూడండి, అలాగా. అదే మళ్ళా కృత నిబంధనలో తిమోతికి రాస్తూ పౌలు అంటాడు, అంత్యదినములలో అపాయకరమైన కాలములు, అపాయకరమైన కాలములు వచ్చునని మీరు తెలుసుకోండి అంటాడు. ఏంటి కాలం అపాయమా? కాలం ఉన్న మనిషి అపాయమా? మళ్ళీ అంటే కొందరు అని మనుషుల గురించి రాయడం మొదలుపెట్టాడు. కొందరు ఇలాగున్నారు, కొందరు అలా ఉన్నారు, స్వార్థపరులు ఉన్నారు, ధనాపేక్షకులు ఉన్నారు, దేవుని కంటే సుఖానుభవం కోరేవాళ్ళు ఉన్నారు. ఇవే బాంబులు అంత్యకాలంలో అపాయం తెచ్చేది. ఇవే బాంబులు మన కుటుంబాల్లోకి. ఏమి లోకంలో సమాజంలో పేలే బాంబులు కాదు, మన కుటుంబాల్లో మన విశ్వాస జీవితంలో పేలేటువంటి బాంబులు. ఈ బాంబులు మన ఇంట్లో ఉన్నాయి, మనం జాగ్రత్తగా ఉండాలి అనేది ఆ హెచ్చరిక. కనుక ఎప్పుడైతే షేతు పుట్టాడో ఆ హెబేలుకు బదులుగా ప్రతిగా ఒక కుమారుని దేవుడు మాకు ఇచ్చాడు అనుకుని, కనుక తర్వాత వీళ్ళకి సంతానం పుడుతున్నారు, పిల్లలు పుడుతున్నారు. షేతు పుట్టాడు మొదటిగా, తర్వాత అమ్మాయిలు పుట్టినట్టున్నారు కదా, పుట్టాలి కదా మరి, షేతుకు భార్య కావాలి కదా. ఆయనకు భార్య వచ్చింది, కుటుంబం బాగానే సాఫీగా పోతూ ఉంది. తర్వాత ఏనోషు కూడా పుట్టాడు ఈ షేతుకి. ఆ 4వ అధ్యాయంలో ఆదికాండం 26వ వచనంలో ఏనోషు పుట్టాడు. ఇలా కుటుంబంతో బాగానే ఉందండి. మళ్ళా తిరిగి షేతు బాగున్నాడు, షేతు భార్య, తర్వాత వాళ్ళకి పిల్లలు, ఆ తర్వాత ఏనోషు, అందరూ బాగానే ఉన్నారు. కానీ ఒక వేదన ఉంది, ఆదాములో ఒక వేదన ఉంది. బాగానే ఉంది కానీ ఇది దేవునితో నా కుటుంబానికి సంబంధం లేదే. దేవుని నుంచి మేము త్రోసివేయమన్న కుటుంబం కదా. కయ్యను గురించి అలాగ అనుకున్నామా? హెబేలు చనిపోతాడు అనుకున్నామా? దేవుని నుండి త్రోసివేయబడిన కుటుంబంలో ఇలాంటి అరాచకాలు జరుగుతాయన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం తిరిగి దేవుణ్ణి కలిగిన కుటుంబంగా మార్చబడ్డమే మన మొదటి బాధ్యత. అన్నీ వదులుకొని చేయవలసిన పని అది. ఎవరు చేస్తున్నారండి? వాళ్ళ పనులు ఎవరు మానతలేదు, కానీ పిల్లలు బాగుండాలనుకుంటున్నారు. ఎందుకుంటారు బాగా? నోవాహు ఓడ కడుతున్నాడు, సువార్త కూడా చెప్పాలి. సంవత్సరాలు తరబడి ఓడ కట్టాలి, సంవత్సరాల తరబడి సువార్త చెప్పాలి. యోబు అలాగా కష్టపడి పనిచేస్తుంటుండగా దేవుడు ఒక మాట అంటాడు, చూస్తారా? ఇది ఆదికాండం తెరిచే ఉంది కాబట్టి 6వ అధ్యాయంలో చూడండి మాట. 6వ అధ్యాయంలో అయితే 18వ వచనం, అయితే ఇది కండిషన్, ఆదేశం. నీకు పెళ్ళొద్దు అనుకుంటేనే నువ్వు పుణ్యాత్ముడివి, పుణ్యాత్మురాలివి. పెళ్ళొద్దు అనుకుంటే నీ అంత ధన్యులు లేరు. ఆ మాట వాక్యంలో కూడా ఉంది, మరి చాలా చక్కగా ఉంది. పెళ్ళి అనవసరమని పౌలు రాస్తాడు కదా 7వ అధ్యాయంలో, పురుషునికి స్త్రీ ఉండకపోవడమే మంచిది, స్త్రీకి పురుషుడు ఉండకపోవడం మంచిది. ఒకవేళ మీరు కామతప్తులై ఉండే కంటే, తర్వాత రాసుకోండి, మీ జారత్వం జరగకున్నట్లు చెబుతున్నాను.
పెళ్లి చేసుకోండి కానీ లేకుండా ఉంటేనే మంచిది, లేకుంటేనే మంచిది అంటున్నాడు. మరి నోవాహును అన్నాడు, పైన చూడండి ఓ మాట 14 వచనం 6:14 చితిసారకపు మ్రానుతో నీ కొరకు నీ కొరకు ఓడం చేసుకో, నీ కొరకు ఓడం చేసుకో. ఎందుకంటే నువ్వు ఒక్కడవే నీతిమంతుడుగా కనబడుతున్నావు కనుక నీ కొరకు ఓడం చేసుకో. మరి నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి ఓడం చేశాను నేను పోయాను వాళ్ళ కంటే కుదరదు. 18వ వచనం నీ భార్యని కూడా రావాలి, నీ కుమారుని కూడా రావాలి, నీ కోడండ్రు పెళ్లి చేసుకున్నందుకో. చేసుకోకపోతే ఆ ఓడ నీకే. చేసుకున్నావు కాబట్టి ఓడం చేశాను ప్రభువా, మరి నువ్వు ఓడం చేయమన్నావు, రాత్రి అదే పని అడవిలో పడి ఉన్నాను, కర్రలు కోసాను, ఎండబెట్టాను, మోసుకొచ్చాను, మరి భార్య పిల్లలను అందుకే నేను చూడలేకపోయాను, సంరక్షించలేకపోయాను. కుదరదురో బాబు నోవాహు, నువ్వు ఒక్కడవు నీ కొరకే ఓడం చేసుకో, కానీ మరి నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, వాళ్ళను కూడా అది ఎక్కించాలి. నేను పనుల్లో పడి కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేశాను అనడానికి వీలు కాదండి. అది దేవుని ఉపదేశం, ఇది ఆదేశం. ఇది 18వ వచనం ఆదేశం. వాళ్ళు తప్పకుండా ఓడలో ప్రవేశింపవలెను. కండిషన్. నువ్వు ఓడం చేయాలి, సువార్త ప్రకటించాలి, నీ కుటుంబం అందరినీ ఓడలోకి వచ్చేలాగా పెంచాలి నువ్వు. ఇది కండిషన్. కనుక నేను అక్కడండి, నాది దుబాయ్లో ఉన్నానండి, లేకపోతే నేను ఎక్కడో వేరే డిస్ట్రిక్ట్లో నాకు ట్రాన్స్ఫర్ అయిందండి, పిల్లలు ఎక్కడండి, ఆమె ఎక్కడండి, ఆమె అక్కడండి, నేను అక్కడండి, వీకెండ్స్లో వస్తానండి, నాకేం తెలుస్తుందండి, మధ్యలో ఏం జరిగిందో ఎరగనండి, వాడు ఇలా చేస్తాడు అనుకోలేదండి, అది ఇలా చేద్దాం అనుకోలేదండి, బాగా చదవాలనుకోనండి, పైకి దొరికిపోయాక ఇప్పుడు దొక్కారు, దొరక్కముందు వచ్చి సేవకుడితో పంచుకోరు. మరి ఎక్కడో ఉన్నాడు ఈయన, ఎక్కడో ఉన్నాడు కాబట్టి ఏం చేయనంటే కుదురుతుందా? పెళ్లి చేసుకోకుండా నువ్వు ఎక్కడ ఉండి ఎవడు అడగడం? పెళ్లి చేసుకుని ఎక్కడ ఉన్నానంటే ఎలా కుదురుతుంది? కుటుంబంతో ఉండాలంతే. నువ్వు రోజు ఫోన్ చేస్తావు, వాడి ఇంటికి సరిగ్గా వస్తలేదండి, 11 గంటలకు వస్తున్నాడండి అంటావు. నువ్వు వెంటనే సెలవు పెట్టు, ఉద్యోగం మానేసో సెలవు తిన్నానో వచ్చి ఆ కుర్రవాడు నిలదీయక వాడిని ఏమనకు, వాడు బాధపడతాడు. ఆ అమ్మాయిని ఏమనకు, ఆ పిల్ల బాధపడుతుంది. నేను వచ్చినప్పుడు అడుగుతానులే అంటావు. నువ్వు ఆ సీరియస్నెస్ పోయిన తర్వాత నువ్వు కూల్ అయిపోయాక వచ్చి ఏంట్రా కొంచెం లేటుగా వస్తున్నావంటే ఈ మధ్యలో అంటావు. లేదు డాడీ అసలు మొన్న ఏమైందంటే అంటాడు. వెళ్ళిపోతావు నువ్వు. మమ్మీ నేను లేటుగా వచ్చాను, నువ్వు డాడీతో ఎందుకు చెప్పావు? అసలు నేను మాట చెప్తానేనండి, నువ్వు బాగా పెరిగితే వాళ్ళు బాగా పెరుగుతారు. తల్లిదండ్రులు బాగా పెరిగితే ప్రభువులో వాళ్ళు బాగానే పెరుగుతారు. ఒక అమ్మాయి చాలా చిన్నప్పుడు నుంచి గారాభంగా పెరిగిన అమ్మాయి డిగ్రీ చదువుతుండగా ఒకసారి ఏదో ఈ అమ్మాయికి వచ్చి వెకిలి చేష్టలు చేస్తుంటే వాళ్ళ అమ్మందంటే, ఏంటే నువ్వు అట్లా ఈ మధ్య నీరు చాలా డిఫరెంట్గా ఉంటున్నావు నువ్వు ఏంటంటే అని కొంచెం బాగా తీవ్రంగా 2-3 సార్లు గందించేసరికి నీ సంగతి నాకు కూడా తెలిసిలే అందంట. ఈ పిల్ల ఏదో జరిగింది నాకు కూడా తెలుసు వాళ్ళ అమ్మ విషయంలో. ఆ పిల్లప్పుడు ఇంత ఉంది. ప్రియులారా, నువ్వు బాగా బతికితే వాళ్ళ బాగా బ్రతకడం కొంత మేరకు సులభమే, కొంత మేరకు వాళ్ళ అదుపు కావడం సులభమే. అవన్నీ మన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో చూస్తామేమో, చూద్దాం. కనుక నేను ఏదో చేస్తున్నాను కాబట్టి అది నీ కొరకే చేస్తున్నానా, ఓడను సిద్ధపరుస్తున్నాను, నీ ఆజ్ఞ చొప్పునే చేస్తున్నాను కాబట్టి నా కుటుంబాన్ని నేను చూడలేకపోయాననే ఎక్స్క్యూజ్ లేదు. నువ్వు పెళ్లి చేసుకున్నావు కనుక ఓడ నీ కొరకే, కానీ నీతో వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళు కూడా వచ్చేలా నువ్వు చూసుకోవాలి. కనుక ఆదాము యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఇప్పుడు షేతు పుట్టిన తర్వాత ఏనోషు ఆయనకు పుట్టాక ఆ కాలంలో చాలా తీవ్రముగా ఆలోచన చేసి
ఆదాము ప్రార్థన ప్రారంభించాడు. 26వ వచనములో యెహోవా నామమున ప్రార్థన చేయుట. ఏనోషు కాదు ప్రార్థన చేసింది, ఏనోషు పుట్టిన కాలములో జరిగింది ఆ మాట. ఆ కాలములో జరిగింది, కానీ ఏనోషు బుద్ధిమంతుడై షేతు కంటే మంచోడై ప్రార్థన చేశాడని కాదు. అప్పుడు ఆ ప్రార్థన ఏంటి అంటే, నేను అప్పుడప్పుడు చెబుతుంటాను, బాబు అందరూ కూర్చోండి, అమ్మ నేను కూడా కూర్చొని మీకు కొన్ని విషయాలు పంచుకోవాలి. మాకు మొదట పుట్టిన పిల్లలు ఇలాగ అయిపోయారు, కయ్యను హెబేలు. వాడు దుష్టుని సంబంధి అయిపోయాడు. హెబేలైనా దేవుని సంబంధిగా బ్రతుడని ఆశింతే ఆడిని బొడి చంపేశాడు. ఈడు దేశదిమ్మరైపోయాడు. ఇద్దరినీ పోగొట్టుకున్నాం. బాబు మిమ్మల్ని మేము ఈయనకి 2 సంతానాలను చెప్పొచ్చు, 2 ఫేసులు ఈయన సంతానంలో. ఒకటి పోగొట్టుకున్నటువంటి సంతానం, బుద్ధి తెచ్చుకుని మిగిలిన సంతానం ఆయన కాపాడుకున్నట్లుగా చూస్తాం. కాబట్టి మనం దేవునితో ముందు ఇమ్మీడియట్గా సంబంధం ఏర్పరచుకోవాలి, సమాధాన పడాలి. ఆయనతో సంభాషణ చేసే మార్గం మనకు లేదు. ఈ ప్రార్థన చేద్దాం, ఆయన ఆలకించి దయ చూపితే మరలా తిరిగి సహవాసం మనకు దొరుకుతుంది. సమాధాన పడదాం. ఆయన సన్నిధిని నుంచి త్రోసివేయబడ్డాం మేము, మరలా ఆయన సన్నిధిని కలిగి ఉందాం అనేది ఆ ఫస్ట్ ప్రేయర్. బైబిల్లో మొట్టమొదటిసారిగా ప్రార్థనని రాయబడిన ప్రార్థన ఇక్కడే ఉంది. ఆ ప్రార్థన చేయడానికి కారణం వాళ్ళకి పొలాలు కావాలి, అప్పటికే పంటలు ఉన్నాయి, గొర్రె మేకల మందలు ఉన్నాయి కదా, వాళ్ళకి సమృద్ధిగా ఉన్నాయి కదా, వాళ్ళకి ఏం కావాలి ఆ దినాల్లో? చాలా మినిమం మెయింటెనెన్స్ కదా, వాళ్ళ లైఫ్ మెయింటెనెన్స్ చాలా మినిమం కదా. వాళ్ళకి ఏం ఆశలు ఉన్నాయి? వాహనాలు కావాలా, బిల్డింగులు కావాలా, ఉద్యోగాలు కావాలా, వీసాలు కావాలా, వాళ్ళకి ఏం కావాలండి? దేవునితో సమాధాన పడ్డం అనేటువంటి ఆ వెలితి తన కుటుంబంలో ఉండగా ఆదాము ఆవేదనతో ప్రార్థన ప్రారంభించి మోకరిల్ల చేసి అందరినీ మోకరిల్ల చేసి మనమందరము వేడుకుందాం, ఏడుద్దాం, మనం కన్నీరు కారుద్దాం. దేవా మా కుటుంబంలో నువ్వు ఉండాలి, నీతో మేము ఉండాలి, నీ సన్నిధి ఉండాలి, నీతో మాకు సమాధానం లేకపోతే నేను పిల్లలుగాని ఏమి లాభము, పెళ్ళిళ్ళు చేసి ఏమి లాభము, పొలాలుండేమి లాభము, గొర్రె మేకల మందలుండేమి లాభము, నాకు నీవు లేనప్పుడు ఏమి లాభం? నీతో ఉండుట ఎంత లాభమో తెలిసినవాడని నేను. ఇప్పుడు అదేమీ లేదు, కీడులో ఉన్నాను నేను, మరణం తెచ్చుకున్నాను నేను, నా కుటుంబానికి మరణము సంప్రాప్తమైంది. అందరికి కూడా నీ బుద్ధిహీనత, నా బుద్ధిహీనత నా కుటుంబానికి శాపం తెచ్చింది. తల్లిదండ్రులు నన్ను అడిగిన వాళ్ళు కొందరున్నారు. స్త్రీ పురుషులు వేరువేరుగా భార్యాభర్తలుగా ఉన్నవారు అడిగారు, ఇది నా జీవితం ఇలా ఉండే కదా, మీకు తెలుసు కదా నేను ఏ విధంగా చదువుకుంటప్పుడు అయిపోయాను, ఇంటిలో ఎంత సమస్యగా ఉన్నాను, ఆ తర్వాత నేను దేవుని కృప వల్ల రక్షణ పొంది ప్రభులోకి వచ్చిన తర్వాత నాకు ఒక మంచి విశ్వాసంతో వివాహం చేశారు, అంతకుముందు నేను చెడిపోయిన దాన్ని మీకు తెలుసు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు నేను ఎరిగిన బ్రతుకులు, బాగుపడ్డ బ్రతుకులు. ఇప్పుడు నా పిల్లల విషయంలో నేను భయపడుతున్నాను. నేను చేసినటువంటి ఆ పనుల యొక్క కీడు నా పిల్లల మీద పడుతుందేమని భయపడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. అంకుల్ అలా జరుగుతుందా? ఒకవేళ ఒకతే ఒక కూతురు నాకు చాలు అనుకున్న మరొక ఆమె అల్లారు ముద్దుగా పెంచుకుంటుంటే టైం వచ్చినప్పుడు బాంబు పేలింది. వరుసగానోళ్ళని ఏదో లెక్కలు చెప్పారు, వాళ్ళకు ఆడే కావాలంటుంది. కౌన్సిలింగ్ నా దగ్గర తీసుకొచ్చారు, వాళ్ళ మేనమామ దగ్గర తీసుకెళ్లారు, మరోరి దగ్గర తీసుకెళ్లారు. అయినా కానీ రాత్రి 11 గంటలకు ఆ పిల్ల అంటది, నన్ను ఇంకేమడగొద్దు వదిలేయండి వెళ్ళిపోతానంటది. రాత్రి 11 గంటలకి. ఏంటి ఎక్కడ నా దగ్గర తీసుకురంటే నేను వేరే ఊర్లు ఉంటే అక్కడ తీసుకొచ్చారు. అది వాహనాలు ఏముండవు ఆ టైంలో, పూర్తిగా పగలే వాహనాలు ఉంటాయి, తర్వాత ఉండవు. అలాంటి ఊర్లోకి తీసుకొచ్చారు నేను దగ్గరికి. మరి నేను మాట్లాడుతుండగా 11 గంటలకు వదిలేయండి వెళ్ళిపోతానంటదండి ఆ పిల్ల. మరి చీకట్లు అడిగి వెళ్ళిపోతాను. అలాంటి తీవ్రమైన స్థితికి వచ్చినప్పుడు గొళ్ళున ఏడ్చి తండ్రి అడిగాడు నన్ను,
అంకుల్, ఇదంతా నా యవనకాలం నేను బ్రతికిన బ్రతుకు యొక్క సాఫల్యమా, ఇది దుష్ఫలమా, ఇది ఆవేదన చెందుతున్నారు తల్లిదండ్రులు. అందుకే అన్నాను, నీ పిల్లల గురించిన ఉపవాసం ఉండుట ఎంత అవసరం. పుట్టకముందే మనోహ ఉపవాసం ప్రారంభించాడు, ఆరాధన ప్రారంభించాడు, ప్రార్థన ప్రారంభించాడు. ఆ కుమారుని ఎలా పెంచాలో దేవుని దగ్గర నేర్చుకోవడానికి వెళ్ళాడు. ఆదాము కూడా తన కుటుంబాన్ని ప్రార్థనతో దేవునికి అర్పణగా సమర్పించాడు, రాసి పెట్టలేశాడు అంతే. తర్వాత ఇన్ మై అండర్స్టాండింగ్, వితౌట్ ఎనీ థియలాజికల్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్, అదేమీ లేకుండా ఒక మాట చెబుతున్నాను. ఆ తర్వాత ఆయన కుటుంబాన్ని మనం చూస్తాం. 5వ అధ్యాయము 32వ వచనం వరకు ఆయన కుటుంబాన్ని మనం చూస్తాం. ఆయన కుటుంబములో వారి విషయమై, అంటే నేను థియాలజీలోకి, వేదాంతంలోకి మనం వెళ్ళొద్దు, ఈ కాంటెక్స్ట్లో చెప్తున్నాను కనుక మనం అక్కడే ఆగుదాము. అదే మనకు మేలు. వేదాంతంలోకి వెళ్తే అది తేలేది కాదు, మనకు ఉపయోగమైంది కూడా కాదు. కనుక 6వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు కొంచెం వేదాంత కోణం ఉంది అక్కడ, దాన్ని మనం ప్రక్కన పెడదాం. 5వ అధ్యాయం 32వ వచనం వరకు మనం చూస్తే ఆదాము వంశావళిలో 6వ వచనంలో షేతు మనకు కనిపిస్తాడు, 9వ వచనంలో ఏనోషు మనకు కనిపిస్తాడు, 12లో కైనాను మనకు కనిపిస్తాడు, 15లో మహలలేలు కనిపిస్తాడు, అలాగే మరి 18లో ఎరేదు మనకు కనిపిస్తాడు, 21లో హనోకు, తరువాత 25లో మెతుషెల, 28లో లెమెకు కనిపిస్తాడు. 30 వచనములో 29లో నోవాహు, లేక 32లో నోవాహు కనిపిస్తాడు. వీళ్ళని గమనించండి. ఈ కుటుంబాలలో నుండి వచ్చిన ఆఫ్స్ప్రింగ్ అంటారు కదా, వాళ్ళ సంతానం అందరూ కూడా ఎంత చక్కగా, ఏ రిమార్కు లేదు, ఈ బైబిల్ వారిని రిమార్క్ చేయలేదు. ఎక్కడ దేవుడు ఆగడు, ఏది దాయుడు కూడా అయినా. ఆ సంతానంలో ఎక్కడ చిన్న రిమార్క్ మనకు కనిపించదు. పైగా హనోకు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన 300 సంవత్సరాలు సంసారిగా ఉండి దేవునితో నడిచినవాడు. ఇంకొక మాట చెప్పాను కదా నేను, తల్లిదండ్రులు బాగా పెరిగితే పిల్లలు పెరగడం చాలా వరకు సాధ్యమే. అందువలన హనోకు దగ్గరకు వచ్చేసరికి ఇది 7వ వాడు, 7 ఆదాము నుండి 7వ వాడు అని యోధాపత్రికలో రాసి ఉంటుంది. మరి వీళ్ళందరినీ కూడా ఈయన ఆదాము ప్రార్థనలో పెంచుకున్నాడు అనుకుంటాను నేను. ప్రార్థనతో పెంచాడు వీళ్ళందరినీ కూడా. వీళ్ళందరూ ఉన్నప్పుడు ఆదాము ఉన్నాడు. ఆదాము వయసు చూస్తే దాని ప్రకారం లెమెకు వరకు బ్రతికాడు ఆయన. లెమెకు వరకు, నోవహు పుట్టే వరకు కూడా ఆదాము బ్రతికాడు. ఆ ప్రభావం మనకు కనిపిస్తుంది. అంటే లెమెకు వరకు బ్రతికాడు. లెమెకు సగం కాలం ఆయన బ్రతికాడు. ఒకవేళ నోవహు ఆ కాలంలో పుట్టుంటే ఆయన కూడా చిన్నవాడుగా పసికందుగా చూశాడేమో. ఏది ఏమైనా కానీ ఆ 32 వచనాల వరకు తన సంతానాన్ని ఎక్కడ ఏ విధమైన రిమార్కు లేకుండా దేవునితో బంధము కలిగి ఉండేలాగా, ఆ బంధాన్ని ఎంత గొప్ప స్థాయికి తీసుకెళ్ళాడంటే ఆదాము, ఆ కాలం అంతా ఆదాము పశ్చాత్తాపంతో, పరివర్తనతో, ప్రార్థనతో బ్రతికాడు. ఆయనలో తీవ్రమైన పశ్చాత్తాపము, గొప్ప పరివర్తన, అలాగే ప్రార్థన, దానితో బ్రతికాడు ఆయన. ఆ బ్రతుకుని పిల్లలు చూశారు. ఆదాము పండు ముసలివాడు, వడిలిపోతున్నాడు, కంటి చూపు తగ్గిందేమో, పళ్ళూడిపోనియేమో, నడుము వంగిపోయిందేమో. బహుకాలము గడిచిన 930 ఏళ్ళు ఆయన బ్రతికాడు. ఆ ఏజ్ చూస్తే లెమెకు వరకు వస్తాడు ఆయన, కనిపిస్తుంటాడు మనకి. ప్రార్థనలో పెంచాడు. ఆ తీవ్రత ఎంతవరకు వెళ్ళిందంటే హనోకులో చూస్తాం, ఆ రిజల్ట్స్ చూస్తాం మనం.
హనోకు అంటే ఆయన సంతానంలో హనోకు ఇది ఒక విపరీతమైన విషయం కనుక మిగిలిన వాళ్ళ విషయాలేమి దేవునికి వారికి చేసిన భక్తి జీవితం గురించి రాయబడలేదు. ఒకవేళ అలా రాయని అవసరం లేదు, బైబిల్ మాట్లాడలేదు, మనము మాట్లాడొద్దు. హనోకు విషయానికి వచ్చినప్పుడు 300 సంవత్సరాలు దేవునితో నడిచి దేవునితో సజీవుడుగా ఆయన పరలోకమునకు కొనిపోబడ్డాడు అనేది మనం చూస్తాం. ఆ తరువాత మరి ఆయన ప్రభావము తన పిల్లల మీద కనిపిస్తుంది. లెమెకు కాలములో లోకము బాగా దుర్మార్గంగా తయారైపోయినటువంటి ఒక పరిస్థితిని ఆయన చూసి దేవుని యొక్క శాపము మరి చూడండి 29వ వచనం, భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయనుకుని అతను పుట్టిన కుమారుడికి నోవహు అని పేరు పెట్టాడు. అంటే లెమెకులో ఉన్న ఉజ్జీవం కూడా చూడండి, ఆయనలో ఉన్న ఆశ చూడండి. లోకములో ఏమి జరుగుతుందో దానితో తను ఏకీభవించకపోయినా లోకంలో జరుగుతున్న దాన్ని బట్టి వేదన పడుతూ ఉన్నాడు ఆయన ఏకీభవిస్తారు. ఈ రోజున క్రైస్తవ కుటుంబాల్లో ఎన్నో కుటుంబాలు లోకములో ఏమి జరుగుతుందో దానితో ఎంతో కొంత ఏకీభవిస్తూ ఉన్నారు. మెనీ క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ ద వరల్డ్లీ డిజైర్స్. లోకము ఎలాగే ఆశలతో పరిగెడుతుందో ఆశలతోనే క్రైస్తవ కుటుంబాలు పరిగెడుతూ ఉన్నాయి. ఇది చాలా బాధాకరమైన విషయం. నువ్వు అలాగ పరిగెట్టుచు నా పిల్లలు బాగుండాలని అనుకోవడం అనవసరమైన విషయం. అందుకే నేను అన్నాను ఇందాక, నేను అవసరమా ఇది అనిపించింది నాకు. ఇది అవసరమో లేదు, అంతేకాకుండా ఆలస్యం కూడా అయిపోయింది. చాలా కుటుంబాల్లో ఆలస్యం అయిపోయింది, వాళ్ళ పరువు పోయింది, పేరు పోయింది, వారికి ఇక సాక్ష్యం పోయింది, వారి గౌరవ మర్యాదలు పోయినాయి. నువ్వు పోయినాయి అనుకున్నా పోయినాయి, అనుకోపోయినా పోయినాయి. అనుకుంటున్నావు మేమేం తప్పు చేసాం అంటావు, బుకాయింపు సెక్షన్. ఇక అక్కడి నుంచి తల వంచుకోవడం, అవును మేము సరిగా పెంచలేదు, ఆ పిల్లల గురించి పుస్తకం కూడా మేము కొనలేదు, బైబిల్లో ఒక క్యారెక్టర్ను కూడా మేము మా కుటుంబంలో డెవలప్ చేసుకోలేదు, అన్వయించుకోలేదు, సేవకునితో మా పిల్లల విషయం ఎప్పుడు పంచుకోలేదు, పరువు పోద్దేమో, సేవకుని దగ్గర పరువు పోద్దేమో, సేవకుని దగ్గర పరువు పోద్దేమో. ఇప్పుడు సమాజంలో పరువు పోయింది, సంఘంలో పరువు పోయింది. సేవకునికి వచ్చి చెప్పుకుంటే ఆ పరువు కాపాడే తండ్రి ఆయన, కడుపులో పెట్టి దాచుకునే తండ్రి. నేను కూడా సేవకుడిని గట్టి మీకు మాట చెబుతున్నాను, సంఘములో కొందరు అలాంటి వారు నాతో పంచుకున్న వాళ్ళు లేకపోలేదు. కొందరున్నారు 42 సంవత్సరాల్లో ఉండకపోరు. నా భార్యతో కూడా చెప్పని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆ సిస్టర్ ఇలా చెప్పింది, ఈ బ్రదర్ ఇలా చెప్పాడని కొన్ని నాకే వినలేని భయంకరమైన సంగతులు వారి కుటుంబంలో ఉంటూ ఉండగా నా భార్యతో కూడా పంచుకోలేదు ఆ విషయాలు. అంత కడుపులో పెట్టి దాచుకుని తండ్రి లాంటి సేవకుడితోనూ పంచుకోకుండా దాటేసి పైగా సేవకునికి కూడా ఎకురో కొకురో అన్నట్టు ఉంటారు. మేము ఇంత కాదు అంత కాదు, మాకు పాట ఇవ్వలేదు, మాకు ప్రార్థన ఇవ్వలేదు, మమ్మల్ని కూడా తీసుకెళ్ళి ఈ మధ్య మమ్మల్ని లెక్క చేస్తా లేదు, మమ్మల్ని విజిట్ చేస్తా లేదు. ఈ వేషాలే సేవకుని చెప్పుకోకపోవడమే. మళ్ళీ సేవకుని మీద పైన ఒక అభాండాలు వేసుకుని గుండెల మీద కుంపట్లా బ్రతికే అలాంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. జాగ్రత్త ప్రియులారా. ఆదాము జాగ్రత్త తీసుకున్నాడు, తన జీవితంలో భంగపడ్డాడు. అది తన కుటుంబంలో ఎవరూ భంగపడకూడదని ఆశపడ్డాడు. అది ఉందా నీకు? అసలు ఆ పశ్చాత్తాపం నీకుందా? ఎవరో గోడలు కూలిపోయి గుమ్మాలు కాలిపోయి అంటే ఆయన ఎవరండి? నెహెమ్యా నా పితరుల పాపములను నేను ఒప్పుకున్నాను. ఆయనకేం కర్మ అండి ఒప్పుకోవడానికి? నీ పిల్లల పాపాలని ఒప్పుకోవే, నీ ఇంట్లో జరిగింది అసలు నీ పాపమే నువ్వు ఒప్పుకోవే, ఏమీ లేని దాచిపెట్టేస్తావే, ఇంకెలా బాగుపడుద్ది కుటుంబం? ఆలోచన చేయండి, తీవ్రంగా తీసుకోండి ఈ మాటలు. నన్ను మర్చిపోండి, తెస్సలోనిక సంఘంలాగా దేవుడు మాట్లాడు అనుకోండి, నా కొరకే అనుకోండి. మీరు నీ కొరకు కాదు, నువ్వెందుకు ఇక్కడ సెకండ్ సెషన్లో ఉండక్కర్లేదు. ఇక్కడ వచ్చాను కాబట్టి బందీని అయిపోయాను ఇలాంటి ప్రసంగం లాగా. ఎందుకంటే యూ కెన్ గో
యు ఆర్ ఎట్ లిబర్టీ టు లీవ్ దిస్ ప్లేస్. నేను ఎవరు నిర్బంధిస్తలేదు ఇక్కడ. మార్చుకోలేను అనుకున్నా వెళ్ళిపోవచ్చు, నువ్వు నెక్స్ట్ సెకండ్ సెషన్లో ఉండక్కర్లేదు. ఈ కుదరబండి నాకు ఇక అయిపోయిందంటే పో, ఇంటికి పో. కాబట్టి సీరియస్గా తీసుకోండి ఈ సెషన్ని. ఆదాము తన కుటుంబంలో ఎవరు తప్పు చేయకూడదని 8, 9, 10 తరాల వరకు మనం చూసాము ఆదాముది. వారిని నీతియుక్తమైన జీవితం జీవించేటట్లు దేవునితో అనుసంధానము చేసే ప్రార్థన చేశాడు ఆయన. తల్లిదండ్రులుగా మనలో పశ్చాత్తాపము, మనలో పరివర్తన, మనలో ప్రార్థన ఉంటే గల ఆదాము కుటుంబంలో ఉన్న ఆ సంతానం వలె మన సంతానం కొంచెం సమస్య లేకుండా రాయబడతాయి. 2 వచనాల్లో తేల్చేశాడు వాళ్ళ గురించి. సెకండ్ సెషన్లో కొన్ని క్వశ్చన్స్ మీరు ఇస్తారని చెప్పారు నాకు, వాటికి కూడా కొన్ని ఆన్సర్స్ చేస్తాను. దీన్ని కూడా మనం ఒకవేళ అవసరమైతే పొడిగించుకోవచ్చు. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రభువా, మేము ఇలా మేం చెప్పుకోవడం కాదు, నీ ఆత్మ ప్రబోధమని నేను ఒప్పుకుంటున్నాను. అది నిజమని నేను రుజువు చేస్తున్నాను. అది నా హృదయంలో ఉన్నది కనుక నీకు చెబుతున్నాను. ఉందో లేదో నువ్వు ఎరిగిన వాడవు కనుక నేను నీకు చెబుతున్నాను. ఇది నువ్వు మాట్లాడితేనే నేను మాట్లాడాను ప్రభువా. నువ్వు మాట్లాడింది నేను లేదని ఖచ్చితంగా నేను చెబుతున్నాను ప్రభువా. ఇది నీ మాటని ఉన్నవారు అంగీకరించకపోతే నేనేం చేయగలను? వారిని మీకు అప్పగించుకుంటున్నాను. తరువాతి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. క్రీస్తు ప్రభు ద్వారా ప్రార్థించున్నాను తండ్రి, ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.